In this video, let's start with design patterns. మనం ఇప్పటివరకు ఎల్ఎల్టీ ప్లేలిస్ట్లో ఊప్స్ అండ్ సాలిడ్ ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేసుకున్నాం. నౌ కమ్స్ డిజైన్ ప్యాటర్న్స్. ఈ డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద రీయూజబుల్ సొల్యూషన్స్ టు కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కోడ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో సాలిడ్ ప్రిన్సిపల్స్. ఆ సాలిడ్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అయ్యేలా హెల్ప్ చేసేవి డిజైన్ ప్యాటర్న్స్. ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అనేది ఈజీగా లాస్ట్ 30 years నుంచి చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ డిజైన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొత్తవి కావు. సో మనకి ముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళు ఈ కామన్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి కొన్ని రీయూజబుల్ సొల్యూషన్స్ని డెవలప్ చేశారు. అవే డిజైన్ ప్యాటర్న్స్. సో డిజైన్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ డిజైన్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్కి రీయూజబుల్ సొల్యూషన్స్ ఏంటో మనకు తెలుస్తాయి. సో దట్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దెమ్. Design patterns will provide templates on how to solve issues related to an object. Because we do software design using OOPS, our whole software design is object-centric. So we'll be dealing with issues related to object. Objects-ni create చేసేటప్పుడు వచ్చే issues, objects ఒకదాంతో ఒకటి interact అయ్యేటప్పుడు వచ్చే issues, object composition, different objects-ని మనం స్ట్రక్చర్ చేసేటప్పుడు వచ్చే issues. So object, creation, interaction and structure. ఇవి చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్కి కొన్ని టెంప్లెట్ సొల్యూషన్స్ ఉంటాయి. అవే మనం ఈ డిజైన్ ప్యాటర్న్స్లో నేర్చుకోబోతున్నాం. సో డిజైన్ ప్యాటర్న్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 types: క్రియేషనల్ ప్యాటర్న్స్, బిహేవియరల్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్. సో డిజైన్ ప్యాటర్న్స్ ఆర్ ఆఫ్ దీస్ 3 types. ఈ 3 typesలో డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవి మనం డీటెయిల్గా ఒక్కొక్కటిగా నేర్చుకోబోతున్నాం. నౌ లెట్స్ ట్రై టు గెట్ హై లెవెల్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రియేషనల్ ప్యాటర్న్స్, డిజైన్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్. క్రియేషనల్ ప్యాటర్న్స్ వచ్చేసి దే ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మెకానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ యూ వాంట్ టు ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ డిఫరెంట్ అవుట్లెట్స్. మనం డిఫరెంట్ అవుట్లెట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వీ నీడ్ యూనిఫైడ్ ఫ్యాక్టరీ. సో మనం డిఫరెంట్ అవుట్లెట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ఫ్యాక్టరీ విచ్ ప్రొడ్యూసెస్ మీల్స్ బేస్డ్ ఆన్ వాట్ రెస్టారెంట్ వీఆర్ ఆర్డరింగ్ ఫ్రమ్. సో ఈ ఫ్యాక్టరీలో మీల్స్ గెట్ ప్రొడ్యూస్డ్. అలాగే క్రియేషనల్ ప్యాటర్న్స్లో వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. నెక్స్ట్ కమ్స్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్. ఈ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్లో విల్ డిఫైన్ వేస్ టు కంపోజ్ ఆబ్జెక్ట్స్. కంపోజ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ యూఐ ఆర్ యూట్యూబ్ యూఐ. యూట్యూబ్ యూఐలో కంటెంట్ విల్ బి డిస్ప్లేడ్ యూజింగ్ స్ట్రక్చర్స్ లైక్ కాంపోజిట్ వ్యూస్. ఈ కాంపోజిట్ వ్యూస్ అంటే ఏంటి? ఒక వ్యూలో మనకి డిఫరెంట్ వీడియోస్ కనిపిస్తాయి. ప్రతి వీడియోకి థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ అండ్ మేబీ డ్యూరేషన్. సో ప్రతి వీడియోకి థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ అండ్ డ్యూరేషన్ వ్యూస్ స్ట్రక్చర్ అయి ఉంటాయి. అండ్ మన హోమ్ స్క్రీన్లో డిఫరెంట్ వీడియో స్ట్రక్చర్ అయి ఉంటాయి. సో ఈ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్లో విల్ ఫోకస్ ఆన్ హౌ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రక్చర్డ్. నెక్స్ట్ కమ్స్ బిహేవియరల్ ప్యాటర్న్స్. బిహేవియరల్ ప్యాటర్న్స్లో విల్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ టేక్ నోటిఫికేషన్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ నోటిఫికేషన్ సిస్టమ్స్ ఇన్ యూట్యూబ్. నేను ఒక వీడియో అప్లోడ్ చేయగానే నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే బెల్ ఐకాన్ క్లిక్ చేశారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్ళాలి అబౌట్ ద న్యూ వీడియో. సో ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ అందరూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ షుడ్ బి నోటిఫైడ్ అబౌట్ దిస్ ఈవెంట్. సో ఇలాంటి నోటిఫికేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేసేటప్పుడు విల్ ట్రై టు ఫాలో బిహేవియరల్ ప్యాటర్న్స్. వెన్ వీ వాంట్ టు స్ట్రక్చర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ టుగెదర్, విల్ ట్రై టు ఫాలో స్ట్రక్చరల్ ప్యాటర్న్స్. And if our focus is on object creation, we'll try to follow creational patterns. ఈ 3 ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ప్రతి డిజైన్ ప్యాటర్న్ని డిస్కస్ చేసుకుని దాన్ని రియల్ లైఫ్ అప్లికేషన్స్లో డిస్కస్ చేసుకుందాం. టుడే లెట్స్ స్టార్ట్ విత్ అ డిజైన్ ప్యాటర్న్ ఇన్ క్రియేషనల్ ప్యాటర్న్ కాల్డ్ సింగిల్టన్ ప్యాటర్న్. బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఈ డిజైన్ ప్యాటర్న్స్ నేను క్రియేట్ చేసింది కాదు. 20-30 years ముందు ఎవరైతే సాఫ్ట్వేర్ డిజైన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చూసిన కామన్ ప్రాబ్లమ్స్ని ఒక ఫార్మల్ వేలో డిజైన్ ప్యాటర్న్స్ అని చెప్పి ఎలిమెంట్స్ ఆఫ్ రీయూజబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఈ బుక్లో ఈ డిజైన్ ప్యాటర్న్స్ ప్రపోజ్ చేశారు. ఈ బుక్ని రాసేది గ్యాంగ్ ఆఫ్ 4. 4 authors ఉన్నారు ఈ బుక్కి, అండ్ దే ఆర్ కాల్డ్ గ్యాంగ్ ఆఫ్ 4. ఈ బుక్ రాసే ముందు కూడా దేర్ వేర్ దిస్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. బట్ వీళ్ళు ఆ కామన్ ప్రాబ్లమ్స్ అన్ని 3 different డిజైన్ ప్యాటర్న్స్ కింద గ్రూప్ చేసి ఈ బుక్ రాశారు. మీకు ఆన్లైన్లో ఈ బుక్ PDF వర్షన్ ఫ్రీగా దొరికిస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ రీడ్ ఇట్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ డిజైన్ ప్యాటర్న్స్? You can avoid reinventing the wheel by applying proven solutions. మనం ఇప్పటికీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. డిజైన్ ప్యాటర్న్స్ ఆర్ ద రీయూజబుల్ సొల్యూషన్స్ ఫర్ ద కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. సో అందుకే కామన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలిసినప్పుడు మనం కొత్తగా ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఇన్వెంట్ చేయక్కర్లేదు. సొల్యూషన్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మనం వాటిని నేర్చుకోవాలంతే. ఈ డిజైన్ ప్యాటర్న్స్ మీ టీంలో ఉన్న వాళ్ళందరూ నేర్చుకున్నారనుకోండి,
యూ కెన్ యూజ్ అ కామన్ వొకాబులరీ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. సాఫ్ట్వేర్ డిజైన్లో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ని ఒక నేమ్తో అడ్రస్ చేయొచ్చు, అండ్ దట్ విల్ లీడ్ టు బెటర్ కమ్యూనికేషన్. మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డిజైన్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సొల్యూషన్స్ తెలిసినప్పుడు, వెన్ యూ ఆర్ డిజైనింగ్ యువర్ ఓన్ అప్లికేషన్, యూ కెన్ యాంటిసిపేట్ పొటెన్షియల్ ఇష్యూస్ ఎర్లీ అండ్ డూ ఎ బెటర్ డిజైన్. దీనివల్ల యూ కెన్ బికమ్ ఎ బెటర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ డిజైన్ సాఫ్ట్వేర్ దట్ కెన్ హ్యాండిల్ ఫ్యూచర్ చేంజెస్ without major rewrites. Okay, now let's get into singleton design pattern. Singleton design pattern is a design pattern under creational patterns. అంటే ఈ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ కూడా ఇట్ ఫోకసెస్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఈ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ అనేది సొల్యూషన్. బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్? లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. కన్సిడర్ యూ నీడ్ టు కనెక్ట్ టు ఎ డేటాబేస్. మీకు డేటాబేస్ ఉంది, మీ అప్లికేషన్ మీ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. మీ అప్లికేషన్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీ అప్లికేషన్లో ఒక మాడ్యూల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ ద యూజర్స్, సో ఇట్ విల్ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. అండ్ ఇంకో మాడ్యూల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఎల్స్, it will do select star from some other table. So there will be n number of queries from your applications to the database. అలా కొన్ని వందల క్వైరీలు ఉన్నప్పుడు, if each query creates a new connection, there will be hundreds of connections to the database. And this is resource intensive. మనం చాలా రిసోర్సెస్ని వేస్ట్ చేస్తున్నాం. మనకున్నది ఒకటే DB, ఒకటే అప్లికేషన్. సో దాని బదులు వాట్ ఇఫ్ వీ యూజ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ that handles all the queries, hence by improving performance. That's a better idea, right? సో ఇలాంటి కేసులో ఈ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ అనేది పనికొస్తుంది మనకి. ఇది ఒక్కటే కాదు, మనకి వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కన్సిడర్ యూ వాంట్ టు డూ యూజర్ ట్రాకింగ్ ఇన్ యువర్ అప్లికేషన్. ఏమేమి యాక్షన్స్ చేస్తున్నాడు, ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు, ఇవన్నీ మీరు ట్రాక్ చేయాలనుకుంటే మీ అప్లికేషన్లో లాగింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లాగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్లో ఏ యాక్షన్ జరిగినా యూ విల్ బి రైటింగ్ దట్ ఇన్ టు ఎ ఫైల్, సో దట్ తర్వాత మీరు వెళ్ళి దాన్ని రిఫర్ చేయొచ్చు. సో ఇలాంటి లాగింగ్ యూసేజ్ కూడా one instance of logger is required to track application activity. సో ఈ కేసులో కూడా వీ కెన్ యూస్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి, మీరు నెట్ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు యుల్ సెట్ సమ్ కన్ఫిగరేషన్స్. సో ఈ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని నెట్ఫ్లిక్స్ షుడ్ లోడ్ ఓన్లీ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో క్వాలిటీ, నెట్వర్క్ స్పీడ్, ఈ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ నెట్ఫ్లిక్స్ షుడ్ లోడ్ ఓన్లీ వన్స్. సో ఇన్ ఆల్ దిస్ యూస్ కేసెస్ వేర్ వీ నీడ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ టు హ్యాండిల్ మల్టిపుల్ యాక్టివిటీస్, విల్ బీ యూజింగ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డిజైన్లో ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకున్నాం, అండ్ దాని సొల్యూషన్ కూడా డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దట్ సొల్యూషన్. మనం సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దెర్ ఆర్ 3 థింగ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. మన సింగిల్టన్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి ప్రైవేట్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ ప్రివెంట్ ఎక్స్టర్నల్ ఇన్స్టాన్షియేషన్. ఇక్కడ మన ఫోకస్ అంతా ఏంటి? వీ హ్యావ్ టు క్రియేట్ ఓన్లీ సింగిల్ ఇన్స్టెన్స్. మన సింగిల్టన్ క్లాస్కి ఒకటే ఇన్స్టెన్స్, ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో అలాంటప్పుడు మన కన్స్ట్రక్టర్ని పబ్లిక్ చేసామనుకోండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ వయలేటింగ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఎక్స్టర్నల్ ఇన్స్టాన్షియేషన్ అంటే క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనం ఎక్స్టర్నల్ పార్టీస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ పవర్ ఇవ్వకూడదు. సింగిల్టన్ క్లాస్ షుడ్ హోల్డ్ ద పవర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్. అందుకే మన కన్స్ట్రక్టర్ విల్ బి ప్రైవేట్. సింగిల్టన్ క్లాస్ షుడ్ హోల్డ్ ద పవర్ టు క్రియేట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్ అని మాట్లాడుకోవడం బాగానే ఉంది. బట్ ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కదా. అందుకే వీ హ్యావ్ ఎ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్ అస్ టు హోల్డ్ ద సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో మనకు ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఉంది, ఒక స్టాటిక్ వేరియబుల్ కూడా ఉంది టు హోల్డ్ ద సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఈ ఇన్స్టెన్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ దిస్ వేరియబుల్, దట్ షుడ్ బి యాక్సెస్డ్ బై అవుట్ సైడ్ వరల్డ్, రైట్? లేకపోతే ఇంకా లాభం ఏముంది ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి? That's why we need a public method, and that too which is static. ఈ మెథడ్ స్టాటిక్ ఎందుకు? స్టాటిక్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఓన్లీ స్టాటిక్ మెథడ్స్. అందుకే దిస్ మెథడ్ ఇస్ స్టాటిక్. సో దిస్ పబ్లిక్ మెథడ్ విల్ ప్రొవైడ్ గ్లోబల్ యాక్సెస్ టు ద ఇన్స్టెన్స్. సింపుల్, రైట్? సింపుల్ 3 పాయింట్స్. ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఎందుకు చేస్తున్నాం? వేరే వాళ్ళు ఎన్నట్టే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోకుండా ఉండడానికి. స్టాటిక్ వేరియబుల్ ఎందుకు? నేను ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా అండ్ ఆ ఆబ్జెక్ట్ని ఈ స్టాటిక్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. నేను క్రియేట్ చేసిన సింగిల్ ఆబ్జెక్ట్కి ఎక్స్టర్నల్ యాక్సెస్ ఉండాలి. వేరే వాళ్ళు ఈ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోగలగాలి. అప్పుడే కదా నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి ఒక అర్థం ఉంటుంది, సో దట్ పీపుల్ కెన్ యూజ్ ఇట్. సో ఆ యాక్సెస్ ఇవ్వడానికి వీ నీడ్ ఏ పబ్లిక్ మెథడ్. వై దిస్ ఇస్ మార్క్డ్ as static? Because it has to access this static variable. Simple. Now let's go back to our database connection example. దీనికి ఒక క్లాస్ రాసుకున్నాం. Now this should be a singleton class. ఎందుకు? We need only single instance or single object to handle all the queries. ఈ క్లాస్లో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ ఎ కన్స్ట్రక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్, అప్పుడు ఏం జరుగుతుంది?
నా మెయిన్ మెథడ్ కెన్ క్రియేట్ n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి చూపించాను. సో దిస్ ఇస్ వయలేటింగ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. ఇలా మనం కొన్ని వందల డేటాబేస్ కనెక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు, విచ్ ఇస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. సో దానికి సొల్యూషనే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు మన కన్స్ట్రక్టర్ని ప్రైవేట్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీ హ్యావ్ అ వేరియబుల్ ఆఫ్ టైప్ డేటాబేస్ కనెక్షన్ విచ్ ఇస్ స్టాటిక్. వీ నీడ్ ఏ డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ స్టాటిక్. మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని ఎక్స్టర్నల్ వరల్డ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ అ పబ్లిక్ మెథడ్. మెథడ్ పేరు వచ్చేసి గెట్ ఇన్స్టెన్స్ అని రాసుకున్నాం. అండ్ దిస్ విల్ బి స్టాటిక్ బికాస్ ఇట్ హ్యాస్ టు యాక్సెస్ అ స్టాటిక్ వేరియబుల్. ఈ మెథడ్లో నేను ఏ లాజిక్ రాసుకున్నా, ఇఫ్ దిస్ ఇన్స్టెన్స్, ఇక్కడ ఇన్స్టెన్స్ డిక్లేర్ చేసుకున్నాం కదా, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి నల్. ఇఫ్ దిస్ ఇన్స్టెన్స్ ఇస్ నల్, దెన్ గో అహెడ్ అండ్ క్రియేట్ ఎ న్యూ డేటాబేస్ కనెక్షన్. ఈ డేటాబేస్ కనెక్షన్ ఏంటి? నా కన్స్ట్రక్టర్ నేమ్. యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ఇన్స్టెన్స్, న్యూ ఆబ్జెక్ట్ ఫర్ మై క్లాస్ డేటాబేస్ కనెక్షన్. కొత్త ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నా? ఓన్లీ వెన్ ద ఇన్స్టెన్స్ ఇస్ నల్. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇఫ్ మై ఇన్స్టెన్స్ ఇస్ నాట్ నల్ ఎనీమోర్, అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఆల్రెడీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్నే మన మెథడ్ రిటర్న్ చేస్తుంది. సో యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ ద మెథడ్స్ ఆఫ్ దిస్ క్లాస్. సో ఇప్పుడు మన మెయిన్ మెథడ్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలని ట్రై చేసినా కూడా ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎలా? ఇక్కడ నా మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తుంది? డేటాబేస్ కనెక్షన్ db1 ఈక్వల్ టు, ఇక్కడ న్యూ డేటాబేస్ కనెక్షన్ అని రాయలేదు ఇక్కడ లాగా. ఇక్కడ మన కన్స్ట్రక్టర్ పబ్లిక్ కాబట్టి ఇక్కడ నేను హ్యాపీగా న్యూ డేటాబేస్ కనెక్షన్ అని రాసుకున్నాను. బట్ ఈ కేసులో నా కన్స్ట్రక్టర్ ఇస్ ప్రైవేట్, సో ఐ కెనాట్ డూ దిస్. నేను ఇది రాస్తే ఇట్ విల్ త్రో మీ అన్ ఎర్రర్ బికాస్ మై డేటాబేస్ కనెక్షన్ ఇస్ ప్రైవేట్ అండ్ యూ కెనాట్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్. అందుకే ఐఎమ్ యూజింగ్ ద పబ్లిక్ మెథడ్ దట్ ఐ క్రియేటెడ్ విచ్ ఇస్ గెట్ ఇన్స్టెన్స్. బికాస్ దిస్ మెథడ్ ఇస్ స్టాటిక్, ఐ కెన్ యాక్సెస్ ఇట్ యూజింగ్ క్లాస్ నేమ్. నేను క్లాస్ నేమ్ తోటి ఈ స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. దట్స్ వై ఐ రోట్ డేటాబేస్ కనెక్షన్ డాట్ గెట్ ఇన్స్టెన్స్. సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు ఏం జరుగుతుంది? బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇన్స్టెన్స్ విల్ బి నల్. అప్పుడు ఈ ఇఫ్ కేసులోకి వెళ్ళి ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది యూజింగ్ న్యూ డేటాబేస్ కనెక్షన్. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఇక్కడ ఇది ఎర్రర్ అయితే త్రో చేయట్లేదు, ఇది ప్రైవేట్ కదా, బట్ అయినా ఐఎమ్ ఏబుల్ టు డూ న్యూ డేటాబేస్ కనెక్షన్. ఎందుకు? బికాస్ దిస్ పార్ట్ ఆఫ్ కోడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ మై క్లాస్. ప్రైవేట్ అంటే అర్థం ఏంటి? ఈ కన్స్ట్రక్టర్ని ఈ క్లాస్ మాత్రమే వాడుకోగలదు. అందుకే ఈ క్లాస్ లోపల ఐఎమ్ ట్రైంగ్ టు డూ న్యూ డేటాబేస్ కనెక్షన్. ఈ క్లాస్ బయట వేరే ఏ క్లాసెస్ ఈ కన్స్ట్రక్టర్ని వాడుకోలేవు. సో నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బికాజ్ ఇన్స్టెన్స్ ఇస్ నల్, దీని లోపలికి వెళ్ళి ఒక కొత్త డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం అండ్ దాన్ని రిటర్న్ చేస్తాం. దాని తర్వాత వెన్ ఐమ్ ట్రైంగ్ టు క్రియేట్ ద సెకండ్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ డేటాబేస్ కనెక్షన్, మళ్ళీ ఇదే కాల్ చేస్తా గెట్ ఇన్స్టెన్స్ మెథడ్. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇన్స్టెన్స్ ఇస్ నాట్ నల్ ఎనీమోర్. బికాజ్ ఇట్స్ నాట్ నల్, ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్గా మన ఓల్డ్ ఇన్స్టెన్సే రిటర్న్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఒక సింగిల్ ఇన్స్టెన్స్ మాత్రమే రిటర్న్ అవుతుంది. ఆ సింగిల్ ఇన్స్టెన్స్ ద్వారానే వీ విల్ హ్యాండిల్ డిఫరెంట్ క్వైరీస్ టు ద డేటాబేస్. సింపుల్ రైట్? ప్రాబ్లమ్ ఇస్ సింపుల్ అండ్ ద సొల్యూషన్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్. బట్ మనం ఈ అప్రోచ్ ఫాలో అయితే ప్రాబ్లమ్ కమ్స్ వెన్ వీ హ్యావ్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైర్మెంట్స్. ఇప్పుడు మల్టీ థ్రెడెడ్ ఎన్వైర్మెంట్లో మన సొల్యూషన్ డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఇది మన మెయిన్ పార్ట్ ఆఫ్ కోడ్, రైట్? సో కన్సిడర్ వీ హ్యావ్ 2 threads, T1, T2, multi-threaded environment. And consider this is step 1, step 2, step 3 and step 4. 4 steps ఉన్నాయి మన get instance మెథడ్లో. Because we are in a multi-threaded environments, we have 2 threads, T1 and T2. Both are trying to access get instance at the same time. Now consider first ఈ step number 1ని T1 ఎగ్జిక్యూట్ చేసింది. స్టెప్ 1లో T1 ఏం చెక్ చేస్తుంది? చెక్ ఇఫ్ మై ఇన్స్టెన్స్ ఇస్ నల్. ఇప్పటి వరకు మన డేటాబేస్ కనెక్షన్కి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఇన్స్టెన్స్ విల్ బి నల్. సో మన ఇఫ్ కండిషన్ విల్ బి పాస్డ్ హియర్. మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్లో మనం ఓఎస్ ప్లేలిస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టు దేర్ విల్ బి కాంటాక్ట్ స్విచింగ్ బిట్వీన్ థ్రెడ్స్. సో T1 ఈ ఫస్ట్ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కన్సిడర్ దిస్ ఇస్ కాంటాక్ట్ స్విచ్డ్ అండ్ నౌ T2 కమ్స్ ఇన్ టు పిక్చర్. T1 వచ్చి లైన్ నెంబర్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది.
కాంటెక్స్ట్ స్విచ్ జరిగే ముందు T1 డింట్ ఎంటర్ ఇన్ టు సెకండ్ స్టెప్, అది ఇంకా ఫస్ట్ స్టెప్లోనే ఉంది. సెకండ్ స్టెప్కి ఎంటర్ అవ్వలేదు కాబట్టి మన డేటాబేస్ కనెక్షన్ క్లాస్కి ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వలేదు. సో T2 చూసినప్పుడు కూడా ఇఫ్ కండిషన్ విల్ పాస్, ఇన్స్టెన్స్ విల్ బి నల్. సో ఇట్ విల్ గో హెడ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. T2 స్టెప్ నెంబర్ 2 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కన్సిడర్ T2 విల్ బి కాంటెక్స్ట్ స్విచ్డ్ అండ్ T1 కమ్స్ ఇన్ టు పిక్చర్. T1 ఎక్కడ ఉంది? స్టెప్ నెంబర్ 1లో ఉంది. ఇన్స్టెన్స్ ఇస్ నల్ చెక్ చేసింది అండ్ ఇట్ రిటర్న్ ట్రూ. నౌ T1 విల్ గో ఇన్ టు స్టెప్ నెంబర్ 2. T1 కూడా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 2 ఇన్స్టెన్సెస్ ఆర్ క్రియేటెడ్. బట్ మన గోల్ ఏంటి? There should be only one instance created that will handle all the queries to the database. So in this case, this is violating our singleton design pattern. మీకు ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అండ్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ అర్థం కాకపోతే మన ఛానల్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లీజ్ రిఫర్ దట్, దెన్ దీస్ కాన్సెప్ట్స్ విల్ బి క్లియర్. సో క్లియర్లీ దిస్ సొల్యూషన్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? We have to make this method get instance thread safe. Thread safe అంటే ఏంటి? If at all, if thread number 1 T1 is executing this get instance method, no one else like T2, T3, T4 వేరే థ్రెడ్స్ ఏవి ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయకూడదు. T1 ఎగ్జిక్యూట్ చేస్తుందంటే T1 కంప్లీట్గా ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే, మధ్యలో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ జరగకూడదు. ఈ మెథడ్ మీద వీ హ్యావ్ టు అప్లై దట్ రూల్. In order to make this method thread safe, try to make this method thread safe. ఈ మెథడ్ని థ్రెడ్ సేఫ్ ఎలా చేస్తాం? సింపుల్గా ఇక్కడ సింక్రనైజ్డ్ అని చెప్పి ఒక కీవర్డ్ని యాడ్ చేయాలి. ఇఫ్ యూ డిక్లేర్ యువర్ మెథడ్ యాజ్ సింక్రనైజ్డ్, దెన్ యువర్ మెథడ్ విల్ బి థ్రెడ్ సేఫ్. సో a simple solution to make our solution suitable for multi-threaded environments. బట్ దీనివల్ల మన అప్లికేషన్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకో ఎప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ ఇన్స్టెన్స్ ఇస్ నల్, మన డేటాబేస్ కనెక్షన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవ్వకపోతే దెన్ వీఆర్ గోయింగ్ అహెడ్ అండ్ క్రియేటింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్. సో ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది? వెన్ ఇన్స్టెన్స్ ఇస్ నల్, అంటే మన డేటాబేస్ కనెక్షన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవ్వకపోయి ఉండే స్టార్టింగ్లో, వెరీ స్టార్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్. సో అట్ ద వెరీ స్టార్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్ మ్యాక్సిమం ఎన్ని థ్రెడ్స్ అవ్వచ్చు? ఒక X నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ వచ్చాయనుకోండి. At the very start of the application, if I have X threads that are trying to access this method parallelly, X instances create అవుతాయి. దాని తర్వాత ఎన్ని థ్రెడ్స్ వచ్చినా కూడా మనం క్రియేట్ చేసిన X ఇన్స్టెన్సెస్లో ఒక ఇన్స్టెన్స్ని రిటర్న్ చేస్తాం. సో ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ లిమిటెడ్ టు X ఇన్స్టెన్సెస్ మాత్రమే. అట్ ద వెరీ స్టార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎన్ని థ్రెడ్స్ అయితే ఈ మెథడ్ని ప్యారలల్గా యాక్సెస్ చేయాలని ట్రై చేస్తాయో అన్ని ఇన్స్టెన్సెస్ మాత్రమే క్రియేట్ అవుతాయి. దాని తర్వాత ఎన్ని థ్రెడ్స్ వచ్చినా మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన X ఇన్స్టెన్సెస్లో ఒక ఇన్స్టెన్స్ని రిటర్న్ చేస్తాం. దానికోసం ఈ హోల్ మెథడ్ని మనం సింక్రనైజ్ చేసి వీఆర్ మేకింగ్ ఇట్ థ్రెడ్ సేఫ్. థ్రెడ్ సేఫ్ అంటే ఏంటి? ఒక థ్రెడ్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్, మిగతా థ్రెడ్స్ అన్ని విచ్ వాంట్స్ టు యాక్సెస్ దిస్ షుడ్ వెయిట్. బై మేకింగ్ దిస్ సింక్రనైజ్డ్, బై మేకింగ్ దిస్ థ్రెడ్ సేఫ్, వీఆర్ మేకింగ్ అదర్ థ్రెడ్స్ వెయిట్ ఈవెన్ దో ఆర్ ఇన్స్టెన్స్ ఇస్ రెడీ. మన ఇన్స్టెన్స్ ఇక్కడ రెడీ ఉన్నా వీఆర్ మేకింగ్ ద థ్రెడ్స్ వెయిట్ జస్ట్ బికాస్ దిస్ మెథడ్ ఇస్ సింక్రనైజ్డ్. ఈ సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ యాడ్ చేసినప్పుడు అట్ ద వెరీ స్టార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఇది మనకు మేల్ చేస్తుంది బై క్రియేటింగ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్. బట్ దాని తర్వాత ఇట్ ఈస్ కాజింగ్ హార్మ్ టు అస్ బై మేకింగ్ ఆల్ ద అదర్ థ్రెడ్స్ వెయిట్. సో మేకింగ్ దిస్ హోల్ గెట్ ఇన్స్టెన్స్ మెథడ్ థ్రెడ్ సేఫ్ ఇస్ అ బ్యాడ్ ఐడియా. దీన్ని ఇంకా కొంచెం మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ దాట్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ డబల్ లాకింగ్. సింక్రనైజ్డ్ మెథడ్ అని చెప్పి మనం ఒక సొల్యూషన్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దానివల్ల మన అప్లికేషన్లో స్టార్టింగ్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయినా యాజ్ టైమ్ పాసెస్ వీఆర్ మేకింగ్ ఆల్ ద థ్రెడ్స్ వెయిట్ టు యాక్సెస్ దిస్ మెథడ్. సో దానికి సొల్యూషనే డబల్ చెక్ ద లాకింగ్. ఇందులో ఏం చేస్తామంటే ఒక చిన్న చేంజ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దిస్ గెట్ ఇన్స్టెన్స్ మెథడ్ సింక్రనైజ్డ్, మనం ఇఫ్లోకి వచ్చేసి దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ దిస్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు న్యూ డేటాబేస్ కనెక్షన్, దీన్ని సింక్రనైజ్డ్లో పెట్టుకుంటున్నాం. దీన్ని థ్రెడ్ సేవ్ చేస్తున్నాం బై యాడింగ్ దిస్ సింక్రనైజ్డ్ కీవర్డ్. ఇక్కడ మీరు గమనిస్తే 2 ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఇలా ఎందుకు రాసుకున్నామో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. కన్సిడర్ థ్రెడ్ నెంబర్ 1, ఇట్ ఈస్ ట్రైంగ్ టు యాక్సెస్ గెట్ ఇన్స్టెన్స్. సేమ్ ఎగ్జాంపుల్ T1, T2, 1, 2 ఇదంతా థ్రెడ్ సేవ్ కాబట్టి దీనంతా నేను ఒక స్టెప్గా తీసుకుంటున్నాను.
and this is third. Now same scenario, thread 1 వచ్చింది, ఫస్ట్ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేసింది, ఇన్స్టెన్స్ నల్ ఉంది, ఇది కాంటెక్స్ట్ స్విచ్ అయిపోయింది, ఇది కూడా స్టేట్మెంట్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇక్కడ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు నల్ ఉంది. ఇప్పుడు T2 is trying to execute step number 2 and this is synchronized. T2 ఈ స్టెప్ నెంబర్ 2ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వేరే ఏ థ్రెడ్స్ వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేయలేము. దిస్ ఇస్ థ్రెడ్ సేఫ్. సో ఇది ఏం చేస్తుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుంది ఇన్స్టెన్స్ నల్ ఉందా లేదా అని. యా, ఇన్స్టెన్స్ ఇస్ స్టిల్ నల్, సో ఐ గో అహెడ్ అండ్ క్రియేట్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్, న్యూ డేటాబేస్ కనెక్షన్. సో దీని పని అయిపోయింది T2. T1 వచ్చి ఇప్పుడు స్టెప్ నెంబర్ 2ని ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తుంది, అండ్ అగైన్ దిస్ ఇస్ థ్రెడ్ సేఫ్. ఈ థ్రెడ్ సేఫ్ పార్ట్ ఆఫ్ కోడ్లో వీఆర్ అగైన్ చెకింగ్ ఇఫ్ ఇన్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇక్కడ ఇది పనికొస్తుంది. వెన్ ఐఎమ్ చెకింగ్ ఇఫ్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు నల్, ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు, నా థ్రెడ్ T2 ఇట్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ ఇన్స్టెన్స్. సో వెన్ ఐఎమ్ చెకింగ్ దిస్ ఇఫ్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు నల్, దిస్ విల్ రిటర్న్ ఫాల్స్. సో దిస్ స్టేట్మెంట్ విల్ ప్రివెంట్ మై T1 టు క్రియేట్ ద సెకండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ మై క్లాస్ డేటాబేస్ కనెక్షన్. అందుకే ఈ సెకండ్ ఇఫ్ కండిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ థ్రెడ్స్ అయితే ఈ స్టెప్లో కాంటెక్స్ట్ స్విచ్ అవుతాయో అవి మళ్ళీ వచ్చి సెకండ్ స్టెప్ని పికప్ చేసుకున్నప్పుడు, సెకండ్ స్టెప్లో ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా టు అగైన్ చెక్ ఇఫ్ మై ఇన్స్టెన్స్ ఇస్ నల్. ఈ కాంటెక్స్ట్ స్విచ్ జరిగినప్పుడు వేరే థ్రెడ్స్ ఏవైనా వచ్చి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే, దిస్ ఇఫ్ కండిషన్ విల్ ప్రివెంట్ అవర్ థ్రెడ్ టు క్రియేట్ ద సెకండ్ ఇన్స్టెన్స్ ఫర్ దిస్ క్లాస్. సో దీనివల్ల మనకి సింగిల్ ఇన్స్టెన్సే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ సింక్రనైజ్డ్ కీవర్డ్ వల్ల మనం డిస్కస్ చేసుకున్న ఇంకో ప్రాబ్లం ఏంటి, ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏ థ్రెడ్స్ వచ్చినా విచ్ ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ గెట్ ఇన్స్టెన్స్, దే ఆర్ వెయిటింగ్. బట్ ఇక్కడ అలా కాదు. ఫ్యూచర్లో ఎన్ని థ్రెడ్స్ వచ్చినా దే విల్ నాట్ వెయిట్, దే విల్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ దిస్ స్టెప్ అండ్ దే విల్ రియలైజ్ ఇన్స్టెన్స్ ఇస్ నాట్ నల్. సో డైరెక్ట్గా స్టెప్ నెంబర్ 3కి వచ్చేస్తారు. స్టెప్ నెంబర్ 2 విచ్ ఇస్ సింక్రనైజ్డ్, దీన్ని అసలు ఎగ్జిక్యూటే చేయవు మిగతా థ్రెడ్స్ అన్ని. సో అసలు సింక్రనైజ్డ్ బ్లాక్కే వెళ్ళట్లే మనం. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ దీస్ థ్రెడ్స్ బీయింగ్ వెయిటింగ్. డైరెక్ట్గా మనకు రెడీమేడ్గా ఉన్న ఇన్స్టెన్స్ రిటర్న్ చేస్తాం. సో దీనివల్ల సింగిల్ ఇన్స్టెన్సే క్రియేట్ అవుతుంది అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కాసేపటికి నో థ్రెడ్స్ ఆర్ వెయిటింగ్. సో ఈ సొల్యూషన్ వల్ల మనకు అన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ అయిపోయాయి. మీరు కంప్లీట్గా ఈ సింక్రనైజ్డ్ కీవర్డ్ని అవాయిడ్ చేయాలనుకుంటే వీ హ్యావ్ అన్ అదర్ సొల్యూషన్ కాల్డ్ BPU సింగిల్టన్ డిజైన్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది సింక్రనైజ్డ్ కీవర్డ్, క్లాస్ లోపల ఒక ఇన్నర్ క్లాస్ రాసుకుంటాం విచ్ ఇస్ స్టాటిక్. ఇక్కడ నుంచి టాపిక్స్ కొంచెం కాంప్లెక్స్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. మనం సింక్రనైజ్డ్ కీవర్డ్ బదులు ఒక స్టాటిక్ ఇన్నర్ క్లాస్ని రాసుకున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, యాజ్ ఇట్ ఈస్ ఉంది. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది. మన డిఫరెన్స్ వచ్చేసి సెకండ్ పాయింట్లోనే. ఏదైతే స్టాటిక్ వేరియబుల్ని మనం ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నామో విత్ అవర్ ఇన్స్టెన్స్, దాట్ విల్ గో ఇన్ టు దిస్ ఇన్నర్ క్లాస్. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ డేటాబేస్ కనెక్షన్ ఇన్స్టెన్స్. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ న్యూ డేటాబేస్ కనెక్షన్. సో నేను ఏదైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నానో, నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానో దాట్ ఈస్ ఇన్సైడ్ మై ఇన్నర్ క్లాస్ అండ్ మై ఇన్నర్ క్లాస్ ఇస్ స్టాటిక్. ఈ ఇన్నర్ క్లాస్ స్టాటిక్ ఎందుకు పెట్టుకున్నాను, అసలు ఇన్నర్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నానో కాసేపట్లో మాట్లాడదాం. సో ఇప్పటికైతే ఇది క్లియర్ కదా, దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, వెన్ ఐమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ 1, ఐల్ కాల్ దిస్. ఈ మెథడ్లోకి వెళ్ళి ఐల్ సింప్లీ రిటర్న్ సింగిల్టన్ హెల్పర్ విచ్ ఇస్ మై స్టాటిక్ క్లాస్ డాట్ ఇన్స్టెన్స్. బికాస్ దిస్ క్లాస్ ఇస్ స్టాటిక్, I can access the attributes of this class using the class name. అందుకే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లాస్ నేమ్ తోటి ఐఎమ్ యాక్సెసింగ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ దిస్ క్లాస్ అండ్ దిస్ అట్రిబ్యూట్ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ అవర్ న్యూ డేటాబేస్ కనెక్షన్. ఈ న్యూ డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ ఎలా వాడగలిగాం, బికాస్ దిస్ ఇన్నర్ క్లాస్ ఈజ్ విత్ ఇన్ మై క్లాస్ విచ్ మేక్స్ దిస్ ఇన్నర్ క్లాస్ ఏబుల్ టు యూజ్ మై ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో యూజింగ్ దిస్ మెథడ్ వీఆర్ మేకింగ్ షూర్ దాట్ ఒకటే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, బాగానే ఉంది. బట్ హౌ ఇట్ ఇస్ థ్రెడ్ సేఫ్? మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, T1, T2. బోత్ T1 అండ్ T2 విల్ బి ట్రైంగ్ టు యాక్సెస్ గెట్ ఇన్స్టెన్స్. ఈ గెట్ ఇన్స్టెన్స్ లోపల ఏముంది, ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిటర్న్ సింగిల్టన్ హెల్పర్ డాట్ ఇన్స్టెన్స్. అంటే ఏంటి, ద మెథడ్ విచ్ T1 అండ్ T2 ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్. అందులో వీ హ్యావ్ ఎ స్టాటిక్ క్లాస్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లాస్ లోడ్ అవ్వాలి. ఈ క్లాస్ ఏంటి, ఇన్నర్ క్లాస్. ఇక్కడ కూడా అంతే, ఇఫ్ థ్రెడ్ 2 ఇస్ ట్రైంగ్ టు యాక్సెస్ గెట్ ఇన్స్టెన్స్, నా ఇన్నర్ క్లాస్ షుడ్ బి లోడెడ్. ఎక్కడ లోడ్ అవుతుంది, మెమరీలోకి లోడ్ అవుతుంది.
this inner class should be loaded into the memory. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ జావా క్లాస్ లోడింగ్ ఇస్ థ్రెడ్ సేఫ్. When T1 and T2 both are trying to access this getInstance method, because we have this statement, first జరగాల్సింది loading of this class. And in Java, loading of this inner class is thread safe. అలాంటప్పుడు because this is thread safe, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సింగిల్టన్ హెల్పర్ అనే ఇన్నర్ క్లాస్ని లోడ్ చేస్తుంది. And that will create this instance with new database connection. Consider T2 is doing that. దాని తర్వాత T1 వచ్చినా కూడా singleton helper.instance is ready-madely available, which is already created. So దీనివల్ల we are making sure only one instance is created. Because class loading is thread safe, we are using this inner class inside my class in order to make it thread safe in multi-threaded environments. ఇక్కడ నేను 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇక్కడ ఏం జరిగింది, T1 కానీ T2 కానీ ఏది గెట్ ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేయాలనుకున్నా ఫస్ట్ చేయాల్సిన పని లోడింగ్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాస్ లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, క్లాస్ లోడ్ అయ్యాక వీఆర్ డూయింగ్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు న్యూ డేటాబేస్ కనెక్షన్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ లేజీ ఇనిషియలైజేషన్. ఇట్స్ నాట్ LEZY, ఇట్ ఈస్ LAZY, లేజీ ఇనిషియలైజేషన్. మన థ్రెడ్స్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ గెట్ ఇన్స్టెన్స్, అప్పుడు మనం క్లాస్ని లోడ్ చేసి లాస్ట్లో ఈ ఇన్స్టెన్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ లేజీ ఇనిషియలైజేషన్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా వీ హ్యావ్ ఈగర్ ఇనిషియలైజేషన్. ఈగర్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాం, కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్ వేర్ వీఆర్ డూయింగ్ ఇఫ్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు నల్. ఇన్స్టెన్స్ ఈక్వల్ టు నల్ ఉంటే దెన్ ఐమ్ గోయింగ్ అహెడ్ అండ్ క్రియేటింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఫర్ ఇన్స్టెన్స్. దీని బదులు వాట్ ఇఫ్ ఐ డైరెక్ట్లీ రైట్ హియర్ ప్రైవేట్ స్టాటిక్ డేటాబేస్ కనెక్షన్ ఇన్స్టెన్స్, ఇక్కడ this instance equal to new database connection అని రాసుకున్నాను అనుకోండి. ఇలా రాసుకుంటే ఇంకా ఈ కండిషన్ అవసరమే లేదు మనకి. ఇన్స్టెన్స్ విల్ నెవర్ బి నల్. నా డేటాబేస్ కనెక్షన్ క్లాస్ని లోడ్ చేసుకున్నప్పుడే దిస్ ఇన్స్టెన్స్ విల్ బి ఇన్స్టాన్షియేటెడ్. దిస్ ఇస్ కాల్డ్ ఈగర్ ఇనిషియలైజేషన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ థ్రెడ్స్ ఆర్ ఎనీ ప్రాసెసెస్ which are trying to access this getInstance method, still I have an instance created for DB connection. This is called eager initialization. అదే మనం కింద చూసింది ఇట్స్ లేజీ ఇనిషియలైజేషన్. ఎవరైనా వచ్చి గెట్ ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేయాలనుకుంటే అప్పుడు ఇది ఇనిషియలైజ్ అవుతుంది. సో యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేజీ అండ్ ఈగర్. ఈ లేజీ ఏం చెప్తుంది, ఎవరైనా నన్ను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు చూసుకుందాం, అప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలని చూస్తుంది. ఈగర్ ఏం చేస్తుంది, ఎవరు వచ్చినా రాకపోయినా ఫస్ట్ నేను ఆబ్జెక్ట్తో రెడీగా ఉంటాను. సో దిస్ ఇస్ సమ్ వాట్ ఎఫిషియంట్ దాన్ ఈగర్ ఇనిషియలైజేషన్. సో ఇంటర్వ్యూస్లో సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ టర్మ్స్ అన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. డిఫరెంట్ సొల్యూషన్స్ ఫర్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్స్ ఈవెన్ ఇన్ మల్టీథ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ మీకు ఇప్పుడు డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఒక ఓవర్వ్యూ వచ్చింది అనుకుంటున్నా. అండ్ వీ డిస్కస్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్. మనం ఈ వీడియోలో 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. One is database connection, another is logging, and the third one is loading configurations in Netflix. ఆ మూడింటిని ఈ గిట్హబ్ రెపోలో నేను కోడ్ చేసి పెట్టాను. డేటాబేస్ కనెక్షన్ .java, logger.java, config manager.java. ఇన్ అడిషన్ టు దీస్ 3, మీరు జనరలీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఏం చూసినా అందులో క్యాషింగ్ మెకానిజం డెఫినెట్గా వాడతారు. క్యాషెస్తో డీల్ చేసేటప్పుడు కూడా ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ మల్టిపుల్ క్యాషెస్ విల్ బీ యూజింగ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. దాన్ని కూడా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఈ గిట్హబ్ రెపో లింక్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. గో త్రూ ఇట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ కోడ్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. యూ కెన్ ఈవెన్ DM me on Insta or Twitter. My Insta and Twitter handles are in the channel description. Builder design pattern is also a type of creational design pattern. మనం ప్రీవియస్ వీడియోలో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద సింగిల్టన్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ మనం అదే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఎలాంటి సిచ్యువేషన్లో వాడాలి, వెన్ఎవర్ వీ నీడ్ ఓన్లీ అ సింగిల్ ఇన్స్టెన్స్ టు హ్యాండిల్ మల్టిపుల్ రిక్వెస్ట్. అలాంటి కేసులో విల్ బీ యూజింగ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. ఇప్పుడు ఎలాంటి సినారియోస్లో మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ వాడాలో చూద్దాం. దిస్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ విల్ హెల్ప్ ఇన్ కన్స్ట్రక్టింగ్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్. కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ విత్ మల్టిపుల్ ఇన్పుట్ పారామీటర్స్. కన్సిడర్ మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు. అమెజాన్ కోడ్ బేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఆ ఆర్డర్ అనే ఆబ్జెక్ట్కి 2-3 అట్రిబ్యూట్స్ ఉండవు కదా.
ఒక ఆర్డర్కి సంబంధించి అట్లీస్ట్ 10 to 12 అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో అలాంటి కేసులో వెన్ వీ హ్యావ్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ విల్ బీ యూజింగ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. ఇట్ విల్ సపరేట్ ద కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఫ్రమ్ ద యాక్చువల్ రిప్రజెంటేషన్. కన్స్ట్రక్షన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్కి వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ని సపరేట్ చేస్తుంది ఫ్రమ్ ద యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో క్లియర్లీ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ అ క్లియర్ రీప్లేస్మెంట్ ఫర్ కన్స్ట్రక్టర్స్ when we are trying to create complex objects. Constructors valla it will be cumbersome when the number of parameters increases. So constructors ki replacement ga unna builder design pattern has step by step process for creating objects. Let's get into our Amazon example. When we are trying to place an order in Amazon shopping cart, there will be multiple fields. Andulo mandatory fields konni untayi, optional fields konni untayi. So given these attributes, oka object create cheyalante we'll try to create something like this: item name, delivery address, shipping method, payment type, etc. This is one way to create an object. But ఈ సొల్యూషన్లో మనకి ప్రాబ్లం ఏంటి? నా దగ్గర ఒక 50 అట్రిబ్యూట్స్ ఉంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా 50 వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఏ ఫీల్డ్కి మ్యాపింగో తెలియట్లేదు. సో మ్యాపింగ్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రీడ్. ఈ సింటాక్స్ చూసి ఐఎమ్ అనేబుల్ టు ఫిగర్ అవుట్ ద మ్యాపింగ్ బిట్వీన్ ద ఫీల్డ్ నేమ్ అండ్ ద వాల్యూస్. అదే దీని బదులు కన్సిడర్ దిస్ ఇస్ అవర్ సింటాక్స్. ఆర్డర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐటెంలో ఐటమ్ వాల్యూని పాస్ చేస్తాం, అడ్రస్లో అడ్రస్ వాల్యూని పాస్ చేస్తాం, పేమెంట్ టైప్లో పేమెంట్ టైప్ని పాస్ చేస్తాం, అండ్ ఫైనలీ ఐ ట్రై టు బిల్డ్ ఇట్. ఈ సింటాక్స్ ఎలా వచ్చిందో మనం కాసేపట్లో మాట్లాడదాం. బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ బెటర్ దెన్ దిస్. సో అందుకే వీఆర్ సీయింగ్ దట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ బెటర్ దెన్ యూజింగ్ కన్స్ట్రక్టర్స్. బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడానికి ఇది ఒకటే రీజన్ కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అందులో ఒక రీజన్ ఇది, వీఆర్ ట్రైంగ్ టు రీప్లేస్ కన్స్ట్రక్టర్స్ యూజింగ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫోన్పే. ఫోన్పేలో పేమెంట్ చేసేటప్పుడు యూజర్ మైట్ నీడ్ టు సెలెక్ట్ పేమెంట్ మెథడ్. ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇక్కడ కూడా వీ హ్యావ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అండ్ ఆప్షనల్ ఫీల్డ్స్. కన్స్ట్రక్టర్ యూజ్ చేసేటప్పుడు ఈ ఆప్షనల్ ఫీల్డ్స్ అన్నిటికి కూడా నేను వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది, బికాజ్ మై పేమెంట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దోస్ వాల్యూస్. అదే ఇఫ్ యూ యూజ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్, ఆప్షనల్ అట్రిబ్యూట్స్కి మీరు వాల్యూ స్పెసిఫిక్గా పంపించక్కర్లేదు. దిస్ ఈజ్ అనదర్ యూజ్ ఆఫ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. ఇంకా థర్డ్ యూసేజ్ వచ్చేసి ఇమ్యూటబిలిటీ. లెట్స్ సీ వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే వన్స్ ఏ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్, ఒకసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి చేంజ్డ్. కన్సిడర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎయిర్లైన్ టికెట్ బుకింగ్. ఒక్కసారి మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత ఫ్లైట్ నంబర్, డేట్ ఆఫ్ ట్రావెల్ అండ్ ప్యాసెంజర్ నేమ్, ఈ డీటెయిల్స్ తోటి ఒక టికెట్ బుక్ అవుతుంది. వన్స్ ఎ టికెట్ ఇస్ బుక్డ్ వీ కెనాట్ చేంజ్ ఇట్ డైరెక్ట్లీ. అందులో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎయిర్లైన్ కంపెనీ హ్యాస్ టు ఇష్యూ ఎ న్యూ టికెట్. సో దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ. ఒకసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసిన తర్వాత విత్ సమ్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ చేంజెస్ యూ విల్ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్. సో ఈ ఇమ్యూటబిలిటీలో కూడా బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ విల్ బి యూస్ఫుల్. అసలు ఈ ఇమ్యూటబిలిటీ ఎందుకు అంటే ఇలాంటి యూస్ కేసెస్ కోసం, వేర్ వన్స్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్ ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇమ్యూటబిలిటీ యూ విల్ బి హ్యావింగ్ థ్రెడ్ సేఫ్టీ. వన్స్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్ ది ఆబ్జెక్ట్ కెనాట్ బి ఆల్టర్డ్ బై అదర్ థ్రెడ్స్. దానివల్ల మనకి మన సిస్టంలో కన్సిస్టెన్సీ ఉంటుంది. ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒకసారి ఒక ట్రాన్సాక్షన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వీ షుడ్ నాట్ చేంజ్ ఇట్. అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బీకి 50 రూపీస్ వెళ్ళిన తర్వాత వీ షుడ్ నాట్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్. సో ఇక్కడ మనం బిల్డర్ ప్యాటర్న్ వల్ల 3 ఉపయోగాలు చూసాం. ఏంటవి? వెన్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఆర్ టూ మెనీ పారామీటర్స్ ఫర్ ఇనిషియలైజేషన్, వీ కెన్ యూస్ బిల్డర్ ప్యాటర్న్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఆప్షనల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూస్ పంపించక్కర్లేదు బై యూజింగ్ బిల్డర్ ప్యాటర్న్. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ యూ నీడ్ నాట్ సెండ్ ఆప్షనల్ వాల్యూస్ ప్రొవైడెడ్ కన్స్ట్రక్టర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ వాల్యూస్. అలా కాకుండా ఇఫ్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దోస్ ఆప్షనల్ వాల్యూస్ దెన్ చచ్చినట్టు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ పంపించాల్సిందే. బట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి వీ కెన్ అవాయిడ్ దాట్. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఇమ్యూటబిలిటీ. వీ కెన్ అచీవ్ ఇమ్యూటబిలిటీ బై యూజింగ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ కన్స్ట్రక్టర్? దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఏ వాల్యూ ఏ ఫీల్డ్ నేమ్కి మ్యాప్ అవుతుందో మనకు తెలియట్లేదు. అండ్ దెర్ ఆర్ టూ మెనీ పారామీటర్స్. ఇది కాకుండా ఆప్షనల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా వాల్యూస్ పంపాల్సి వస్తుంది వెన్ ద కన్స్ట్రక్టర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దోస్ వాల్యూస్. సో పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2 దట్ వి డిస్కస్డ్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ కన్స్ట్రక్టర్స్. వీటికి సొల్యూషన్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్.
ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ వల్ల వీ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ స్టెప్ బై స్టెప్ వేర్ వీ కెన్ సీ ద మ్యాపింగ్ ఏ ఫీల్డ్ నేమ్కి ఏ వాల్యూ పంపిస్తున్నాం. అండ్ వెన్ దెర్ ఆర్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్ యూ నీడ్ నాట్ పాస్ ద వాల్యూ. యూ విల్ బీ స్పెసిఫైయింగ్ ద పారామీటర్స్ యూ కేర్ అబౌట్. ఇఫ్ దిస్ మ్యాపింగ్ అండ్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఆర్ ద ప్రాబ్లమ్, బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ కాకుండా కన్స్ట్రక్టర్స్కి వీ హ్యావ్ అన్ అదర్ ఆల్టర్నేటివ్, అండ్ దాట్స్ కాల్డ్ సెటర్ మెథడ్స్. మనకు ఒక క్లాస్ ఉంటుంది, కన్సిడర్ ద క్లాస్ ఇస్ ఏ. ఈ క్లాస్ ఏలో కన్సిడర్ వీ హ్యావ్ అట్రిబ్యూట్ 1, A2, A3, A4. మనకు కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇనిషియలైజేషన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ కన్స్ట్రక్టర్ ద్వారా కాకుండా ఐ హ్యావ్ సపరేట్ మెథడ్స్ కాల్డ్ సెటర్ మెథడ్స్. సెట్ A1, సెట్ A2, ఇలాగే సెట్ A3, సెట్ A4 కూడా రాసుకుంటాం. కన్సిడర్ దిస్ ఇస్ మై క్లాస్. మనకి మ్యాపింగే ప్రాబ్లం ఉన్నప్పుడు నేను కన్స్ట్రక్టర్ వాడకుండా ఐల్ బీ యూజింగ్ సెటర్ మెథడ్స్. ఇక్కడ నా క్లియర్ మ్యాపింగ్ తెలుస్తుంది. A1 అనే అట్రిబ్యూట్కి వాల్యూ పంపించాలంటే ఐ కాల్ దిస్ మెథడ్. ఇందులో ఆర్గ్యుమెంట్ పంపిస్తాం సేమ్ దీనిలాగా. A2 కూడా అలాగే చేస్తా దీనిలాగా. ఆప్షనల్ ఫీల్డ్స్ ప్రాబ్లం అనుకుంటే ఈ అట్రిబ్యూట్స్కి డిఫాల్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ అగైన్ కాల్ ఇట్ సెటర్ మెథడ్ ఫర్ దట్ పర్టికులర్ అట్రిబ్యూట్. సో మనకి ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది విచ్ ఇస్ సెటర్ మెథడ్స్ ఫర్ దీస్ టూ ప్రాబ్లమ్స్. మరి మనం బిల్డర్ ప్యాటర్న్ వైపు ఎందుకు చూస్తున్నాం? బికాస్ ఆఫ్ ద థర్డ్ పాయింట్ విచ్ ఇస్ ఇమ్యూటబిలిటీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ వి డిస్కస్డ్, బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ హెల్ప్స్ విత్ కన్స్ట్రక్టర్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ too many parameters. It also facilitates creating immutable objects. This is very important. దీనికి ఆల్టర్నేటివ్గా బిల్డర్ ప్యాటర్న్ కాకుండా వీ హ్యావ్ సెటర్ మెథడ్స్ యాజ్ సొల్యూషన్. బట్ ఫర్ దిస్ సెటర్ మెథడ్స్ ఆర్ నాట్ ద సొల్యూషన్. ఎందుకో మనం ఇక్కడ చూద్దాం. బిల్డర్ ప్యాటర్న్ విల్ ఫెసిలిటేట్ క్రియేటింగ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ బై సపరేటింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫ్రమ్ యూసేజ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ సపరేటింగ్ అవుట్ ది ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ అండ్ ద యూసేజ్ ప్రాసెస్. ఇది ఎలా చేస్తున్నాం అనేది వీల్ బి డిస్కసింగ్ వెన్ వీ సీ హౌ టు ఇంప్లిమెంట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ప్రాబ్లమ్కి సెటర్ మెథడ్స్ అనే సొల్యూషన్ ఉంది. బట్ ఇఫ్ ఐ యూజ్ సెటర్ మెథడ్స్ ఇట్ విల్ బ్రేక్ దిస్ ఇమ్యూటబిలిటీ ప్రాపర్టీ. Setter methods can solve constructor problem, but it breaks immutability. It will allow changing the state of the object after creation. ఎలా? నేను ఈ క్లాస్కి ఇఫ్ ఐ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆబ్జెక్ట్ డాట్ సెట్ A1 కాల్ చేస్తే ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ A1 వాల్యూ మారుతోంది, విచ్ మీన్స్ దిస్ అట్రిబ్యూట్ is not immutable. Which means the object that I created for this class is not immutable. I am able to change the value of this attribute. Immutability అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. సో బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ రిజాల్వ్స్ ద ఇష్యూ ఆఫ్ ఇమ్యూటబిలిటీ. ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ రీడబిలిటీ బై సాల్వింగ్ ద కన్స్ట్రక్టర్ ప్రాబ్లమ్. ఇఫ్ దెర్ ఆర్ too many parameters, మనం కన్స్ట్రక్టర్తో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తే ఆర్ కోడ్ ఇస్ నాట్ రీడబుల్. అదే డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తే ఆర్ కోడ్ విల్ బీ రీడబుల్. మనం కన్స్ట్రక్టర్స్ వాడేటప్పుడు రీడబిలిటీ పోతుంది. పోనీ కన్స్ట్రక్టర్స్కి రీప్లేస్మెంట్గా సెటర్స్ వాడదామంటే రీడబిలిటీ వస్తుంది కానీ ఇమ్యూటబిలిటీ పోతుంది. ఈ రెండూ కావాలి అంటే ఆర్ సొల్యూషన్ ఇస్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. ఇప్పుడు మీ అందరికీ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఎందుకు ఎప్పుడు వాడాలో అర్థమైందని అనుకుంటున్నాం. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. కన్సిడర్ ఎ సింపుల్ పేమెంట్ ఎగ్జాంపుల్. ఒక పేమెంట్ చేసేటప్పుడు వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద పేమెంట్ టైప్. యూపీఐ నుంచి పే చేస్తున్నామా, క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తున్నామా, నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేస్తున్నామా. ఇన్ అడిషన్ టు దిస్ మనం ఎంత అమౌంట్ పే చేయాలో అది కూడా మనం స్పెసిఫై చేయాలి. సో కన్సిడర్ దీస్ టూ అట్రిబ్యూట్స్ ఫర్ నౌ. ఐ నో దట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ విల్ బి యూజ్డ్ వెన్ దెర్ ఆర్ too many parameters, but I wanted to avoid writing too many parameters here. Consider there are more number of parameters and let's apply builder design pattern here. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం? విల్ హ్యావ్ ఎ కన్స్ట్రక్టర్, ప్రైవేట్, పేమెంట్. ఇందులో ఈ రెండు అట్రిబ్యూట్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. స్ట్రింగ్, పేమెంట్ టైప్, డబల్, అమౌంట్. ఇందులో దిస్ డాట్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు పేమెంట్ టైప్, దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్. ఇలా మనం రాసుకుంటాం ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ రెండే అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా ఇలా రాసుకున్నాం. అదే ఒక 20 అట్రిబ్యూట్స్ ఉంటే అప్పుడు నా కన్స్ట్రక్టర్లో ఇన్పుట్ పారామీటర్స్గా 20 ఉంటాయి.
సో రీడబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ 20 యాట్రిబ్యూట్స్ని ఒక యాట్రిబ్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. నా 20 యాట్రిబ్యూట్స్ ఈ ఆబ్జెక్ట్లో ఉంటాయి, బిల్డర్ అనే ఆబ్జెక్ట్లో ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేశాను, సేమ్ ఇదే లైన్, దిస్ డాట్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు builder dot payment type, because I am replacing all these 20 attributes with a single attribute. ఇక్కడ కూడా అంతే, this dot amount equal to amount. దీని బదులు ఐఎమ్ రైటింగ్ this dot amount equal to బిల్డర్ నుంచి అమౌంట్ని తీసుకొస్తున్నాం. సింపుల్ రైట్. నా 20-30 యాట్రిబ్యూట్స్ని అన్నీ క్లబ్ చేసి ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకుంటున్నా, విచ్ ఇస్ ఆఫ్ టైప్ పేమెంట్ బిల్డర్. నా క్లాస్ పేమెంట్ కాబట్టి దీన్ని పేమెంట్ బిల్డర్ అంటున్నా అంతే. నా క్లాస్ ఆర్డర్ అయితే దీన్ని ఆర్డర్ బిల్డర్ అంట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇందులో నా 20-30 ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇలా మనం ఎందుకు చేస్తున్నాం, నా కన్స్ట్రక్టర్లో ఆ 20-30 పారామీటర్స్ నాకు పంపించాలని లేదు. అందుకే అన్నిటినీ నేను ఈ పేమెంట్ బిల్డర్లో క్లబ్ చేస్తాను. ఇంకో రీజన్ ఏంటి ఇలా చేయడానికి, ఐ నీడ్ ఇమ్యూటబిలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ దానికి సొల్యూషన్ నాకు ఇక్కడ దొరికేసింది, బట్ ఇమ్యూటబిలిటీ ఎలా అవుతుందో కాసేపట్లో మాట్లాడదాం. మీరు ఇక్కడ అడగచ్చు, ఇక్కడ ఏవైతే 20-30 పారామీటర్స్ ఉంటాయో అవన్నిటిని మీరు క్లాస్లోనే ఎందుకు క్లబ్ చేశారు, సింపుల్గా ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుని పేమెంట్ టైప్ అండ్ దాని వాల్యూ, అమౌంట్ అండ్ దాని వాల్యూ, అలా ప్రతి యాట్రిబ్యూట్ని హ్యాష్ మ్యాప్లో కీలో వేసుకుని వాటి వాల్యూస్ని వాల్యూలో పెట్టుకోవచ్చు కదా అని. కన్సిడర్ పేమెంట్ టైప్ ఇస్ UPI, అమౌంట్ ఇస్ 100 రూపీస్. ఇంకేమైనా ఫీల్డ్స్ ఉంటే అవన్నీ కీస్లో వేసుకొని వాటి కరెస్పాండింగ్ వాల్యూస్ని వాల్యూస్లో పెట్టుకోవచ్చు. ఎస్, యు ఆర్ రైట్, హ్యాష్ మ్యాప్ కూడా వాడచ్చు యాజ్ రీప్లేస్మెంట్ ఫర్ దిస్ క్లాసెస్. బట్ హ్యాష్ మ్యాప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, టైప్ సేఫ్టీ అండ్ ఇమ్యూటబిలిటీ. మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నాం. హ్యాష్ మ్యాప్స్ ఆర్ సెటర్ మెథడ్స్ విల్ నాట్ ప్రొవైడ్ ఇమ్యూటబిలిటీ. మీరు ఒకవేళ హ్యాష్ మ్యాప్ వాడుతుంటే ఈవెన్ ఆఫ్టర్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఈ హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేసి ఈ కీలో ఉన్న వాల్యూని రీప్లేస్ చేయొచ్చు. నేను UPI బదులు క్రెడిట్ కార్డ్ అయితే అప్డేట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, నా ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ కరప్టెడ్. నేను UPI నుంచి ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మీరు చేంజ్ చేసి క్రెడిట్ కార్డ్గా మారుస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఇమ్యూటబిలిటీతో పాటు దిర్ ఇస్ ఆల్సో అన్ ఇష్యూ ఆఫ్ టైప్ సేఫ్టీ. దిస్ పేమెంట్ టైప్ షుడ్ బి ఆఫ్ టైప్ స్ట్రింగ్, దిస్ అమౌంట్ షుడ్ బి ఆఫ్ టైప్ డబుల్. నేను హ్యాష్ మ్యాప్ బిల్డ్ చేసేటప్పుడు 100 బదులు పొరపాటుగా డబుల్ కోట్స్లో 100 పంపించాను అనుకోండి, దిస్ అమౌంట్ విల్ బి ఆఫ్ టైప్ స్ట్రింగ్. అప్పుడు వెన్ ఐమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ద వాల్యూ, ఐ హ్యావ్ టు డూ దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ అమౌంట్. ఇది చేసే ముందు ఐ హ్యావ్ టు టైప్ కాస్ట్ ఇట్. ఈ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ అమౌంట్ ఈస్ గివింగ్ మీ ద స్ట్రింగ్ వాల్యూ. ఆ స్ట్రింగ్ నుంచి నేను డబుల్కి కన్వర్ట్ చేయాలి, బికాస్ దిస్ డాట్ అమౌంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ డబుల్ కాబట్టి. సో మనం అనుకుంది కరెక్టే, ఈ క్లాస్ బదులు మనం సింపుల్గా హ్యాష్ మ్యాప్ వాడచ్చు. బట్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ అండ్ ఆల్సో టైప్ సేఫ్టీ. ఇది మీరు చేయడం మిస్ చేశారనుకోండి, యూ విల్ గెట్ రన్ టైమ్ ఎర్రర్స్. మనం సింగిల్టన్ డిజైన్ పార్ట్ని డిస్కస్ చేసుకునేటప్పుడు వాట్ వీ డిస్కస్డ్, వీ హ్యావ్ టు సీ దట్ మన కోడ్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే అవి కంపైల్ టైంలోనే మనకు కనిపించాలి. రన్ టైం వరకు మనం వెయిట్ చేయకూడదు. మీరు హ్యాష్ మ్యాప్ వాడితే ఈ టైప్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి రన్ టైంలో బయటపడతాయి. ఎందుకు, రన్ టైంలోనే మనకి యాక్చువల్ వాల్యూస్ లోడ్ అవుతాయి కాబట్టి. రన్ టైంలో ఐ విల్ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ స్ట్రింగ్ బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డబుల్. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి లెట్స్ యూస్ క్లాస్ కాల్డ్ పేమెంట్ బిల్డర్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. Now let's see how to implement builder design pattern step by step. మనకి ఇక్కడి వరకు క్లియర్ కదా, మనకి ఎన్నైతే యాట్రిబ్యూట్స్ ఉంటాయో అవన్నిటిని పేమెంట్ బిల్డర్ అనే క్లాస్లో క్లబ్ చేస్తున్నాం. అండ్ దెన్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇనిషియలైజ్ దిస్, ఐ ఇనిషియలైజ్ ఫ్రమ్ దిస్ బిల్డర్ ఆబ్జెక్ట్. ఈ మొత్తం క్లాస్లో ఒక మిస్టరీ ఏంటి ఇక్కడ, పేమెంట్ బిల్డర్. ఆ పేమెంట్ బిల్డర్ని మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ పేమెంట్ బిల్డర్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఇన్నర్ క్లాస్ ఇన్సైడ్ దిస్ పేమెంట్. This should be an inner class and this should also be a static class. ఈ రెండింటికి రీజన్స్ మన కింద మాట్లాడదాం. ఇక్కడ వరకు అయితే మనకు క్లియర్ కదా, నేను ఏ క్లాస్లోకి అయితే నా 20-30 యాట్రిబ్యూట్స్ని క్లబ్ చేస్తున్నానో దాట్ క్లాస్ షుడ్ బి అన్ ఇన్నర్ క్లాస్ అండ్ ఇట్ ఆల్సో షుడ్ బి ఏ స్టాటిక్ క్లాస్. ఈ పేమెంట్ బిల్డర్ క్లాస్లో బికాజ్ ఐ హ్యావ్ టు క్లబ్ ఆల్ దిస్ 20-30 యాట్రిబ్యూట్స్, ఈ క్లాస్లో కూడా నాకు ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఉండాలి. సో ఇక్కడ మనకి మొత్తం 3 కండిషన్స్. ఈ బిల్డర్ క్లాస్ వచ్చేసి ఇట్ షుడ్ బి అన్ ఇన్నర్ క్లాస్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి స్టాటిక్. ఇది ఇన్నర్ క్లాస్ అయినప్పుడు ఇది అవుటర్ క్లాస్ అవుతుంది. ఇవి 2 కండిషన్స్. థర్డ్ కండిషన్ ఏంటి, నా ఇన్నర్ క్లాస్లో
అవుటర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ ఇన్నర్ క్లాస్లో కూడా ఉండాలి. ఎందుకు? బికాజ్ ఐ హ్యావ్ టు క్లబ్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ఇంటూ దిస్. సో థర్డ్ పాయింట్కి మనకు రీజనింగ్ దొరికిస్తుంది. మనం రీజన్ వెతకాల్సిందల్లా ఈ రెండింటికి. నా బిల్డర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ ఎందుకు అయి ఉండాలి, స్టాటిక్ ఎందుకు అయి ఉండాలి. వీఆర్ క్రియేటింగ్ ఏ స్టాటిక్ నెస్టెడ్ బిల్డర్ క్లాస్. నెస్టెడ్ అంటే ఏంటి? నా పేమెంట్ క్లాస్ లోపల ఇన్నర్ క్లాస్గా ఈ బిల్డర్ క్లాస్ ఉండాలి. దిస్ ఇస్ కండిషన్ నెంబర్ 1 and 2. థర్డ్ కండిషన్ వచ్చేసి కాపీ ఆల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ద అవుటర్ క్లాస్ ఇన్ టు ద బిల్డర్ క్లాస్. దీనికి రీజన్ ఏంటి? ఐ హ్యావ్ టు క్లబ్ ఆల్ దోస్ 20-30 అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అవుటర్ క్లాస్ ఇన్సైడ్ దిస్ బిల్డర్. అలా ఎందుకు చేయాలి? బికాస్ ఐ వాంట్ టు యూజ్ దిస్ వెన్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ మై అవుటర్ క్లాస్ అట్రిబ్యూట్స్. బిల్డర్ డాట్ అని చెప్పి నేను అట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి. నౌ లెట్స్ సీ ద రీజన్ ఫర్ వై మై బిల్డర్ క్లాస్ షుడ్ బి ఇన్నర్. దానికి రీజన్ వచ్చేసి ఇది ప్రైవేట్ అనే ఈ వర్డ్. నేను నా పేమెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని ప్రైవేట్ చేస్తున్నా. ఎందుకు అలా చేస్తున్నా? బికాస్ ఐ డోంట్ వాంట్ ఎక్స్టర్నల్ క్లాసెస్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ పేమెంట్ క్లాస్ యూజింగ్ మై కన్స్ట్రక్టర్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం ఏంటి? నా దగ్గర 20-30 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ క్లాస్కి నా కన్స్ట్రక్టర్ని యూజ్ చేసే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే నా సింటాక్స్లో ఆ 20-30 అట్రిబ్యూట్స్ వాల్యూస్ నేను లిస్ట్ చేయాల్సి వస్తుంది. ఐ వాంట్ టు అవాయిడ్ దాట్. అందుకే ఐ డోంట్ వాంట్ టు యూజ్ కన్స్ట్రక్టర్ ఫర్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. అందుకే దీన్ని నేను ప్రైవేట్ చేస్తున్నాను. సో దాట్ నోబడీ కెన్ యూజ్ మై కన్స్ట్రక్టర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. ఇది క్లియర్ కదా? దీని ఎందుకు మనం ప్రైవేట్ చేస్తున్నాము? దీన్ని ప్రైవేట్ చేసాం బాగానే ఉంది. బయట వాళ్ళు ఎవరు కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. సో ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటి? వీ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్, but we want to create an object using this payment builder. That is the concept here. So if we want to create an object using payment builder, ఈ పేమెంట్ బిల్డర్ అనే క్లాస్లో we should be able to create an object for payment class. ఈ పేమెంట్ క్లాస్కి ఎక్కడొక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కన్స్ట్రక్టర్. అలా కన్స్ట్రక్టర్ ద్వారా చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ పేమెంట్ బిల్డర్ క్లాస్. దీని ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాం. దీని ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ పేమెంట్ బిల్డర్ అనే క్లాస్కి ఈ కన్స్ట్రక్టర్ యాక్సెస్ ఉండాలి. బట్ ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ప్రైవేట్. సో ఈ క్లాస్కి పేమెంట్ అనే కన్స్ట్రక్టర్ యాక్సెస్ ఎలా వస్తుంది? వెన్ ఇట్ ఇస్ ప్రైవేట్, ఓన్లీ వే ఇస్ దిస్ షుడ్ బి అన్ ఇన్నర్ క్లాస్ ఆఫ్ దిస్ పేమెంట్ క్లాస్. ఈ సేమ్ కాన్సెప్ట్ మన సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. వెన్ వీ డోంట్ వాంట్ టు యూజ్ సింక్రనైజ్డ్ కీవర్డ్, నేను నా డేటాబేస్ కనెక్షన్ క్లాస్లో నేను సింగిల్టన్ హెల్పర్ అనే స్టాటిక్ ఇన్నర్ క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. సో దాట్ ఆ ఇన్నర్ క్లాస్కి ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ యాక్సెస్ ఉంటుంది. అందుకే దిస్ పేమెంట్ బిల్డర్ షుడ్ బి ఇన్నర్ క్లాస్. ఈ స్టాటిక్ ఎందుకు? బికాస్ ఈ పేమెంట్కి డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కాబట్టి ఈ పేమెంట్లో ఉన్న పేమెంట్ బిల్డర్ని యాక్సెస్ చేయాలి అంటే ఐ వాంట్ టు డైరెక్ట్లీ యాక్సెస్ దిస్ యూజింగ్ ద క్లాస్ నేమ్. అందుకే స్టాటిక్. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ వెన్ వీ సీ ద సింటాక్స్ I'll repeat this again, then you will understand it better. ఇక్కడ నేను అవే రాసుకున్నా. ఇన్ ఆర్డర్ టు రిస్ట్రిక్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫ్రమ్ అవుటర్ క్లాస్. అంటే ఏంటి? అవుటర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేషన్ రిస్ట్రిక్ట్ చేయడానికి వీఆర్ మేకింగ్ ద కన్స్ట్రక్టర్ ప్రైవేట్. ఇలా చేసి విల్ బి యాడింగ్ ఎ బిల్డర్ క్లాస్ యాజ్ ఇన్నర్ క్లాస్ టు యాక్సెస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద అవుటర్ క్లాస్. ఈ బిల్డర్ క్లాస్ నా అవుటర్ క్లాస్కి ఇన్నర్ క్లాస్ అయితేనే ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద ప్రైవేట్ కన్స్ట్రక్టర్. లేకపోతే దెర్ ఇస్ నో వే ఫర్ దిస్ బిల్డర్ క్లాస్ టు యాక్సెస్ దిస్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో నౌ లెట్స్ సీ ద సింటాక్స్. నా అవుటర్ క్లాస్ ఉంది, పబ్లిక్ క్లాస్ పేమెంట్. ఇందులో ఇక్కడ నేను 2 అట్రిబ్యూట్స్ రాసుకున్నా. కన్సిడర్ దెర్ విల్ బి 20 or 30 అట్రిబ్యూట్స్. వీటిని కూడా నేను ప్రైవేట్ చేసుకున్నా. అండ్ దీస్ ఆర్ ఫైనల్ బికాస్ ఎందుకంటే ఐ వాంట్ దీస్ టు బి ఇమ్యూటబుల్. సో ప్రైవేట్ ఫైనల్ స్ట్రింగ్ పేమెంట్ టైప్, యూపీఐ క్రెడిట్ కార్డ్ అనే వాల్యూ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ నేను స్ట్రింగ్ రాసుకుంటున్నాను. ప్రైవేట్ ఫైనల్ అమౌంట్, ఈ అమౌంట్ అనేది డబుల్ కాబట్టి ఇక్కడ నేను డబుల్ రాసుకుంటున్నాను. ఇక్కడ నేను అట్రిబ్యూట్స్ ఉండడం వల్ల ఐ డోంట్ వాంట్ టు యూస్ కన్స్ట్రక్టర్ ఫర్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్, అందుకే దీన్ని ప్రైవేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను అన్ని అట్రిబ్యూట్స్ని లిస్ట్ చేయకుండా ఇవన్నిటిని ఒక సింపుల్ క్లాస్ తోటి రీప్లేస్ చేశాను, కాల్డ్ పేమెంట్ బిల్డర్. అండ్ వీటిని ఎలా ఇనిషియలైజ్ చేస్తున్నా? యూజింగ్ దిస్ బిల్డర్. ఇక్కడ వరకు క్లియర్. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ పేమెంట్ బిల్డర్ క్లాస్. మనం మాట్లాడుకున్నట్టు
మన పేమెంట్ క్లాస్లో దిస్ ఇస్ అన్ ఇన్నర్ క్లాస్. అలాగే దిస్ ఇస్ స్టాటిక్. ఈ స్టాటిక్ ఎందుకు? బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ కన్స్ట్రక్టర్. దీన్ని యూజ్ చేసి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. బికాజ్ దిస్ ఇస్ స్టాటిక్, ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ పేమెంట్ డాట్ పేమెంట్ బిల్డర్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ పేమెంట్ క్లాస్. ఎప్పుడైతే మీకు ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ సంథింగ్ ఇన్ ఎ క్లాస్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్, మేక్ దట్ స్టాటిక్. ఈ పేమెంట్ బిల్డర్ అనే ఇన్నర్ క్లాస్లో అవుటర్ క్లాస్లో ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే దీస్ ఆర్ ఆల్సో ప్రైవేట్ బట్ దీస్ ఆర్ నాట్ ఫైనల్. అంటే అర్థం ఏంటి? బిల్డర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ విల్ బి మ్యూటబుల్. బట్ దీస్ విల్ బి ఇమ్యూటబుల్. ఈ బిల్డర్ క్లాస్ స్టాటిక్ కాబట్టి దీనికి ఏ కన్స్ట్రక్టర్ ఉండదు. దీనికి కన్స్ట్రక్టర్ ఉండదు కాబట్టి కన్స్ట్రక్టర్కి ఆల్టర్నేటివ్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నట్టు? సెటర్ మెథడ్స్. ఇక్కడ నేను సెట్ అని రాయలేదు, బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్ సెట్. సింపుల్గా నాకు ఇన్పుట్ పారామీటర్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఈ అట్రిబ్యూట్కి అసైన్ చేస్తున్నా అండ్ ఐఎమ్ రిటర్నింగ్ దిస్. దిస్ అంటే ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్ పేమెంట్ బిల్డర్. నా అవుటర్ క్లాస్లో ఒక్క సెటర్ మెథడ్ కూడా లేదు. నాకు కావాల్సిన సెటర్ మెథడ్స్ అన్నీ నా బిల్డర్ క్లాస్లో పెట్టుకుంటున్నా అండ్ ఎవ్రీ సెటర్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ దిస్. దిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పేమెంట్ బిల్డర్. సో నేను ఇక్కడ అదే రాసుకున్నా. ఇన్ ఆర్డర్ టు సర్వ్ మ్యూటబిలిటీ, రిస్ట్రిక్ట్ సెటర్ మెథడ్స్ ఇన్ అవుటర్ క్లాస్. మీరు కనుక అవుటర్ క్లాస్లో సెటర్ మెథడ్స్ పెడితే ఆల్ యువర్ అట్రిబ్యూట్స్ విల్ బికమ్ మ్యూటబుల్. సింపుల్గా ఆబ్జెక్ట్ డాట్ సెటర్ మెథడ్ని కాల్ చేస్తా. ఐ చేంజ్ దట్ వాల్యూ ఫ్రమ్ యూపీఐ టు క్రెడిట్ కార్డ్. నేను మీకు 100 రూపీస్ పంపిస్తే ఐ చేంజ్ దట్ టు 1000 రూపీస్ అండ్ సే ఐ హావ్ సెండ్ యూ 1000 రూపీస్. దట్ విల్ బీ ఏ ప్రాబ్లం. సో అవుటర్ క్లాస్లో సెటర్ మెథడ్స్ అస్సలు రాయకండి వెన్ యూ వాంట్ ఇమ్యూటబిలిటీ. సెటర్ మెథడ్స్ ఎక్కడ యాడ్ చేస్తారు? యుల్ బీ యాడింగ్ ఇట్ ఇన్ ఇన్నర్ క్లాస్. ఎందుకంటే బిల్డర్ క్లాస్లో ఎనీవే మై అట్రిబ్యూట్స్ ఆర్ మ్యూటబుల్. ఇక్కడ నేను సెటర్ మెథడ్స్ని రాసుకుంటా. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇవే అట్రిబ్యూట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ ఇవి మ్యూటబుల్, ఇవి ఇమ్యూటబుల్. నేను డైరెక్ట్గా ఈ అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ నుంచి కాకుండా పేమెంట్ బిల్డర్ అనే క్లాస్ ఇన్నర్ క్లాస్ రాసుకొని దాని నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఇన్సైడ్ ద ఇన్నర్ క్లాస్. మనం ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుకుంటున్నాం? ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద కన్స్ట్రక్టర్. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ పేమెంట్ బిల్డర్. సో పేమెంట్ బిల్డర్లో ఒక మెథడ్ రాసుకుంటున్నా బిల్డ్ అని. ఇందులో ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ దిస్ ఈజ్ రిటర్నింగ్ న్యూ పేమెంట్ ఆఫ్ దిస్. దిస్ అంటే ఈ పారామీటర్స్ అన్నీ విచ్ ఈజ్ ఆఫ్ టైప్ పేమెంట్ బిల్డర్. ఇందులో ఏం చేస్తున్నాం మనం? ఈ పేమెంట్ బిల్డర్లో ఇఫ్ ఐ కాల్ బిల్డ్ మెథడ్, దట్ ఈస్ కాలింగ్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ పేమెంట్ అవుటర్ క్లాస్. బికాస్ దిస్ ఈజ్ అన్ ఇన్నర్ క్లాస్, it can access the constructor of this outer class. బయట ఎక్స్టర్నల్ క్లాసెస్ కెనాట్ డూ న్యూ పేమెంట్. ఇందులో ఉన్న ఇన్నర్ క్లాస్ ఏదైతే పేమెంట్ బిల్డర్ ఉందో అది మాత్రమే న్యూ పేమెంట్ అని చేయగలదు. అండ్ ఈ పేమెంట్లో మనకున్న 20-30 అట్రిబ్యూట్స్ లిస్ట్ కావాలి. ఆ 20-30 అట్రిబ్యూట్స్ని దిస్లో గ్రూప్ చేసి పంపిస్తుంది. సో ఇక్కడ మనకి హ్యాపీగా సెటర్స్ ఉన్నాయి. యూజింగ్ దీస్ మెథడ్స్ ఐ విల్ సెట్ ద వాల్యూ ఆఫ్ మై అట్రిబ్యూట్స్. ఇక్కడ నాకున్న 20-30 అట్రిబ్యూట్స్కి వాల్యూ సెట్ చేసేసి అవన్నీ ఈ కన్స్ట్రక్టర్కి పంపిస్తున్నా సో దట్ ఐ కెన్ గెట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ పేమెంట్ క్లాస్. సో లెట్స్ పుట్ ఆల్ దిస్ టుగెదర్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను? ఇక్కడ పేమెంట్ ఇది నా అవుటర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ యాక్చువల్లీ ఏం రావాలి? సింపుల్గా పేమెంట్ అనే కన్స్ట్రక్టర్ వచ్చి ఇందులో 20-30 అట్రిబ్యూట్స్ రావాలి. అలా కాకుండా నేనేం చేస్తున్నా? పేమెంట్ అనే అవుటర్ క్లాస్లో పేమెంట్ బిల్డర్ అనే ఇన్నర్ క్లాస్ని కాల్ చేస్తున్నా యూజింగ్ ద క్లాస్ నేమ్. దీన్ని నేను క్లాస్ నేమ్తో ఎలా కాల్ చేస్తున్నా? బికాజ్ మై ఇన్నర్ క్లాస్, మై నెస్టెడ్ క్లాస్ ఈజ్ స్టాటిక్ కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదా? ఇది స్టాటిక్ కాబట్టే ఐఎమ్ డైరెక్ట్లీ కాలింగ్ దిస్ యూజింగ్ పేమెంట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ అవుటర్ క్లాస్లో అండ్ ఇన్నర్ క్లాస్లో సేమ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలా ఒక 30 అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి, 30 సెటర్ మెథడ్స్ కాల్ చేస్తాం. ప్రతి ఫీల్డ్కి సపరేట్గా వాల్యూస్ పంపించి ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇక్కడ వరకు ఏం జరుగుతుంది? ఇఫ్ ఐ డూ పేమెంట్ డాట్ పేమెంట్ బిల్డర్ డాట్ పేమెంట్ టైప్ ఆఫ్ యూపీఐ, ఇక్కడ వరకు ఇట్ విల్ బి రిటర్నింగ్ దిస్.
సో మీరు ఎన్ని సెటర్ మెథడ్స్ని కాల్ చేసినా దే విల్ బి రిటర్నింగ్ దిస్ అంటే పేమెంట్ బిల్డర్. మీకు ఏ యాట్రిబ్యూట్స్కి వాల్యూ సెట్ చేయాలనుందో వాటన్నిటికీ వాల్యూ సెట్ చేసేసి వీల్ బి లెఫ్ట్ విత్ దిస్ బికాజ్ ఆల్ దిస్ సెటర్ మెథడ్స్ ఆర్ రిటర్నింగ్ దిస్. ఇప్పుడు దిస్ మీద దిస్ అంటే పేమెంట్ బిల్డర్ మీద ఫైనలీ ఐ విల్ కాల్ దిస్ బిల్డ్ మెథడ్. అప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ విల్ గో ఇన్ సైడ్ అండ్ ఇట్ విల్ కాల్ న్యూ పేమెంట్ విచ్ ఇస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద అవుటర్ క్లాస్ బై పాసింగ్ దిస్. ఈ దిస్లో ఈ యాట్రిబ్యూట్స్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు ఈ బిల్డర్ అనే దాంట్లో, ఈ బిల్డర్ అంటే ఏం లేదు, ఆ దిస్లో డిఫరెంట్ యాట్రిబ్యూట్ వాల్యూస్ ఉంటాయి, వాటిని ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఈ అవుటర్ క్లాస్లో మళ్ళీ నేను సెటర్ మెథడ్స్ రాసుకుంటే ఐ విల్ బీ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ యాట్రిబ్యూట్స్ మేకింగ్ దెమ్ మ్యూటబుల్. అందుకే ఇక్కడ నేను ఓన్లీ గెటర్ మెథడ్స్ రాసుకుంటా ఈ అవుటర్ క్లాస్లో. ఎప్పుడూ సెటర్ మెథడ్స్ రాసుకోకండి అవుటర్ క్లాస్లో వెన్ యూఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. I hope the syntax is very clear now. Builder allows you to change the state of the object. అందుకే బిల్డర్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని మ్యూటబుల్. మీరు ఇక్కడ ఎన్నిసార్లన్నా వాల్యూస్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ టైప్ యూపీఐ రాశాను, అమౌంట్ 500 రాశాను, దీని తర్వాత డాట్ అమౌంట్ అని చెప్పి 1,00,000 వేసుకోండి, దాని తర్వాత డాట్ పేమెంట్ అని చెప్పి క్రెడిట్ కార్డ్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అంటిల్ యూ డూ దిస్ బిల్డ్. ఈ బిల్డ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కాలింగ్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద అవుటర్ క్లాస్ అండ్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఈ స్టెప్లో వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు మీకు ఎన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేంజెస్ చేసుకోండి సెటర్ మెథడ్స్ యూజ్ చేసి. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఆ ఆబ్జెక్ట్ వాల్యూస్ని చేంజ్ చేయలేరు. అందుకే ఇక్కడ బిఫోర్ కాలింగ్ బిల్డర్ రాసుకున్నాం. బట్ వన్స్ బిల్డ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఇమ్యూటబుల్. సో ఇక్కడ మనం ఎంత కోడ్ రాసాం, ఆ ప్రతి అవుటర్ క్లాస్కి ఐ హావ్ టు రైట్ అన్ ఇన్నర్ క్లాస్ విచ్ ఇస్ స్టాటిక్ అండ్ దెన్ ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి అండ్ వాటి అన్నిటికీ సెటర్ మెథడ్స్ రాసుకోవాలి. టూ మచ్ కోడ్ టు రైట్. అందుకే మీరు స్ప్రింగ్ బూట్ లాంటి ఫ్రేమ్వర్క్స్ వాడినప్పుడు సింపుల్గా మీ అవుటర్ క్లాస్కి @builder అనే అనోటేషన్ రాస్తే మీరు ఆ ఇన్నర్ క్లాస్ అంతా రాయక్కర్లేదు. ఇన్నర్ క్లాస్ రాసి దానికి సెటర్ మెథడ్స్ రాసి అందులో బిల్డ్ మెథడ్ రాసి ఇవన్నీ చేయక్కర్లేదు. స్ప్రింగ్ బూటే ఇవన్నీ చేసేస్తుంది జస్ట్ యూజింగ్ ద అనోటేషన్ @builder. ఇప్పుడు ఈ బిల్డర్ ప్యాటర్న్ మొత్తంలో ఒక చిన్న అవుట్లేయర్ గురించి మాట్లాడుకుందాం. మీకు గుర్తుంటే జావాలో మన ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఇమ్యూటబుల్, లైక్ ఇంట్, డబల్, ఫ్లోట్, క్యారెక్టర్ అలాంటివి. ఆ డేటా టైప్స్ అన్నీ దే ఆర్ ఇమ్యూటబుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కలెక్షన్స్ అంటే లిస్ట్, హ్యాష్ మ్యాప్స్ ఎక్సెట్రా, దోస్ ఆర్ మ్యూటబుల్. అంటే అర్థం ఏంటి, కలెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయనుకోండి 1 2 3 4. ఆ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న వాల్యూస్ని నేను చేంజ్ చేయొచ్చు. దట్స్ వై కలెక్షన్స్ ఆర్ మ్యూటబుల్. మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాము, నా అవుటర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ దే షుడ్ బి ఇమ్యూటబుల్. బట్ వాట్ ఇఫ్ నా అవుటర్ క్లాస్లో ఒక కలెక్షన్ అట్రిబ్యూట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ క్వాంటిటీస్. ఇప్పుడు నేను అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేశాను ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీస్. ఆ క్వాంటిటీస్ అన్నీ స్టోర్ చేయడానికి నాకు వేరియబుల్ కావాలి విచ్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ లిస్ట్ అనేది ఒక కలెక్షన్. నౌ కన్సిడర్ ఈ క్వాంటిటీస్కి 1 2 3 అని చెప్పి ఒక లిస్ట్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇఫ్ యూ మేక్ దిస్ క్వాంటిటీ ఫైన్, దిస్ క్యూ విల్ బి ఇమ్యూటబుల్. బట్ ఈ క్యూ అనే లిస్ట్లో ఉన్న ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ చేంజ్ దెమ్. ఈ మొత్తం లిస్ట్ని చేంజ్ చేయట్లే నేను, ఒక వేరే లిస్ట్ని 3 4 5 అనే లిస్ట్ని తీసుకొచ్చి దీనికి అసైన్ చేయట్లేదు నేను. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఈ లిస్ట్లోకి వెళ్ళి ఈ 3ని 4 చేయొచ్చు నేను. దీన్ని తీసేసి సపరేట్గా వేరే దాన్ని తీసుకొచ్చి నేను పెట్టలేకపోవచ్చు. బట్ ఇందులోకి వెళ్ళి ఒక వాల్యూని చేంజ్ చేయొచ్చు బికాస్ మై కలెక్షన్స్ ఆర్ మ్యూటబుల్ ఇన్ జావా. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ఆర్ అవుటర్ క్లాస్ వీ హ్యావ్ కలెక్షన్స్ లైక్ దిస్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ క్వాంటిటీస్. సో ఈ క్వాంటిటీస్ అనే అట్రిబ్యూట్ ఈజ్ ఆఫ్ టైప్ లిస్ట్ విచ్ ఇస్ కలెక్షన్స్ అండ్ దే ఆర్ ఇన్హరెంట్లీ మ్యూటబుల్. సో ఈ ఒక్క లూప్ హోల్ వల్ల నా ఇమ్యూటబిలిటీ అనే కాన్సెప్టే ఫెయిల్ అయిపోతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి, ఇక్కడ మనకు అట్రిబ్యూట్ ఉంది. బికాజ్ వీఆర్ యూజింగ్ బిల్డర్ ప్యాటర్న్, ఇక్కడ నేను ఈ క్వాంటిటీని డైరెక్ట్గా పంపించకుండా ఇన్ ఆర్డర్ టు సర్వ్ ఇమ్యూటబిలిటీ ఇక్కడ ఒక బిల్డర్ క్లాస్ని రాసుకుంటున్నా, ఆర్డర్ బిల్డర్.
ముందులాగానే ఇక్కడ దిస్ డాట్ క్వాంటిటీస్ ఈక్వల్ టు బిల్డర్ డాట్ క్వాంటిటీస్ అని రాసుకుంటున్నా. బట్ ఇక్కడ నేను ఇదొకటి యాడ్ చేశాను. ఎందుకు? కలెక్షన్స్ డాట్ అన్మాడిఫైయబుల్ లిస్ట్, అంటే ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా నేను మాడిఫై చేయకూడదు అని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నా. ఇలా ఎందుకు చేస్తున్నాను? బిల్డర్ డాట్ క్వాంటిటీస్ని ఇక్కడ నేను అసైన్ చేసినప్పుడు దిస్ క్వాంటిటీస్ మైట్ బి ఇమ్యూటబుల్, బట్ ఇందులో ఉన్న వాల్యూస్ని నేను చేంజ్ చేయొచ్చు. అందుకే నేను ఇది ఇక్కడ రాసుకుంటున్నా. ఐఎమ్ మేకింగ్ మై లిస్ట్ ఆర్ కలెక్షన్ అన్మాడిఫైయబుల్. ఇంకా మిగతా కోడ్ అంతా సేమే. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు నా అవుటర్ క్లాస్లో ఐ కెనాట్ రైట్ సెటర్ మెథడ్స్, బట్ ఐ కెన్ ఆల్వేస్ రైట్ గెటర్ మెథడ్స్. ఈ గెటర్ మెథడ్స్ లేకపోతే హౌ విల్ ఐ యాక్సెస్ దిస్ క్వాంటిటీస్? ఇక్కడ ఇది ప్రైవేట్ ఉంది, అందుకే మనకి గెటర్ మెథడ్స్ కావాలి. ఇప్పుడు ఆర్డర్ బిల్డర్ అనే బిల్డర్ క్లాస్ ఎలా ఉందో చూద్దాం. ఇందులో కూడా సేమ్ పైన ఉన్న అట్రిబ్యూటే రాసుకుంటున్నాం. దీనికి ఒక సెటర్ మెథడ్ రాయాలి. ఇదే ఆ సెటర్ మెథడ్. అండ్ దిస్ మెథడ్ విల్ బి రిటర్నింగ్ దిస్ విచ్ ఈస్ ఆఫ్ టైప్ ఆర్డర్ బిల్డర్. ఇక్కడ వరకు అన్నీ సేమ్. బట్ నాకు ఏదైతే క్వాంటిటీస్ వస్తుందో దాన్ని నేను డైరెక్ట్గా అసైన్ చేయట్లే. ఈ క్వాంటిటీస్కి ఒక కాపీ చేసి అసైన్ చేస్తున్నా. ఇలా ఎందుకు చేస్తున్నా? కన్సిడర్ ఇక్కడ వచ్చే క్వాంటిటీస్ 1, 2, 3. ఇఫ్ ఐఎమ్ డైరెక్ట్లీ అసైనింగ్ దిస్ డాట్ క్వాంటిటీస్లో కూడా 1, 2, 3 ఉంటుంది. ఈ క్వాంటిటీస్ అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుంది? బయట సపరేట్ క్లాస్లో నేను ఏం చేస్తాను? ఆర్డర్ క్లాస్ నేమ్ తోటి ఆర్డర్ బిల్డర్ని యాక్సెస్ చేస్తా, డాట్ క్వాంటిటీస్ అంట. ఇందులో ఈ క్వాంటిటీస్ని పాస్ చేస్తా. ఈ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేసుకున్నా 1, 2, 3. దీన్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్గా దీన్ని నేను ఇక్కడ పాస్ చేస్తే ఇదే ఇక్కడికి వస్తుంది అండ్ ఇదే దీనికి అసైన్ అవుతుంది. ఇలా అయినప్పుడు కన్సిడర్ ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు 4, దీని రిఫరెన్సే ఇక్కడికి వెళ్ళింది, దీని రిఫరెన్సే ఇక్కడికి వెళ్ళింది అండ్ సేమ్ రిఫరెన్స్ నేను దీనికి అసైన్ చేస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడెక్కడో నేను చేంజ్ చేస్తే ఈ చేంజెస్ అన్నీ నా బిల్డర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. బయట ఎక్కడో చేసిన చేంజెస్ నా బిల్డర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి, విచ్ ఐ డోంట్ వాంట్. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ కాపీ వాడకుండా డైరెక్ట్గా క్వాంటిటీస్ని అసైన్ చేస్తే ఇక్కడెక్కడో బయట క్లాస్లో జరిగిన చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి. అందుకే మనం డైరెక్ట్గా నాకు వచ్చిన రిఫరెన్స్ని కాకుండా ఒక సపరేట్ కాపీని క్రియేట్ చేసుకుంటున్నాం విచ్ ఇస్ స్పెసిఫిక్ టు దిస్ ఆర్డర్ బిల్డర్. అప్పుడు ఏం జరుగుతుంది? లిస్ట్ ఆఫ్ కాపీ చేస్తే బయట ఎక్స్టర్నల్ క్లాస్లో ఇందులో ఏ చేంజెస్ అన్నా చేసుకొని బికాజ్ ఐ మేడ్ ఎ కాపీ ఆఫ్ దిస్, ఇందులో చేంజెస్ ఇందులో రిఫ్లెక్ట్ అవ్వవు. సో వెన్ వీఆర్ యూజింగ్ కలెక్షన్స్ ఇన్ అవర్ అవుటర్ క్లాస్ వీ మెయిన్లీ నీడ్ 2 చేంజెస్. బిల్డర్ క్లాస్లో డైరెక్ట్ రిఫరెన్స్ తీసుకోకుండా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ కాపీ అండ్ దెన్ అవుటర్ క్లాస్లో ఐ హ్యావ్ టు డూ కలెక్షన్స్ డాట్ అన్మాడిఫైయబుల్ లిస్ట్. నేను ప్రీవియస్గా అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ గురించి అడిగి నా అవుటర్ క్లాస్లో కలెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామని దాని మీద చాలా డ్రిల్ చేశాను. అందుకే నేను ఇక్కడ మన డిస్కషన్లో దీన్ని ఇంక్లూడ్ చేశాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెల్. This might be a point of discussion in your next interview. So these are the 2 main changes when we have collections in our outer class. ఇక్కడ నేను క్లియర్గా రాశాను. Why do we need both the steps? First, list of copy which is in the builder side. It will prevent modification to the list before the object is built. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు నేను ఇక్కడ డాట్ బిల్డ్ ఇంకా రాయలేదు. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఇస్ నాట్ క్రియేటెడ్ యెట్. ఇక్కడ నేను జస్ట్ క్వాంటిటీస్ని సెట్ చేశాను. నాకు తెలియకుండా ఇక్కడ ఎవరైనా 4 అని అప్డేట్ చేశారనుకోండి, ఈ చేంజెస్ అన్నీ ఇక్కడ వరకు వస్తాయి. నాకు చేంజ్ చేయాలని ఉంటే నేను సపరేట్గా Q1 అని చెప్పి 1, 2, 4 అని చెప్పి ఒకటి ఇనిషియలైజ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ క్వాంటిటీస్ డాట్ Q1 అని రాసుకుంటా ఇఫ్ ఐ రియలీ వాంట్ దిస్. బట్ దిస్ వాట్ ఎవర్ హ్యాపెండ్ హియర్ ఈజ్ అన్ఇంటెంటెడ్. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక సపరేట్ లిస్ట్ని తీసుకుంటా. నాకు చేంజ్ చేయాలని ఉంటే అప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దానికో లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఈ అన్ఇంటెడ్ చేంజెస్ని నా బిల్డర్లోకి రానివ్వను. ఇక్కడ నేను అదే రాసుకున్నా. ఇట్ విల్ ప్రివెంట్ మోడిఫికేషన్ ఆఫ్ లిస్ట్ బిఫోర్ ద ఆబ్జెక్ట్ ఇస్ బిల్డ్ వైల్ స్టిల్ ఇన్ ద బిల్డర్ ఫేస్. ఇంకా మనం డాట్ బిల్డ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఒక అరే తీసుకున్నాం 1, 2, 3. దీన్ని ఒరిజినల్ క్వాంటిటీస్ అనుకున్నాం. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ బిల్డర్ న్యూ ఆర్డర్ బిల్డర్ డాట్ క్వాంటిటీస్. ఇక్కడ నేను ఒరిజినల్ క్వాంటిటీస్ని రాసుకున్నా.
నౌ ఇఫ్ ఐఎమ్ మోడిఫైయింగ్ దిస్ ఒరిజినల్ క్వాంటిటీస్, ఇక్కడ 0th ఇండెక్స్లో 1 బదులు 100 రాస్తే ఈ చేంజెస్ ఇక్కడ కూడా వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ఐఎమ్ డూయింగ్ దిస్ లిస్ట్ ఆఫ్ కాపీ. ఈ సెకండ్ చేంజ్ ఎందుకు? కలెక్షన్స్ డాట్ అన్మోడిఫైయబుల్ లిస్ట్. దిస్ విల్ ఎన్ష్యూర్ దాట్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్ ఇస్ బిల్ట్, అంటే డాట్ బిల్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ద లిస్ట్ ఈజ్ ఇమ్యూటబుల్. బై డిఫాల్ట్ జావాలో లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ లిస్ట్ ఇమ్యూటబుల్ వీఆర్ యూజింగ్ దిస్. ఇక్కడ మనం ఏం అవాయిడ్ చేస్తున్నాం? నా అవుటర్ క్లాస్ నుంచి ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గెట్ క్వాంటిటీస్, నా అవుటర్ క్లాస్లో గెటర్ మెథడ్స్ ఉంటాయి. ఈ గెటర్ మెథడ్స్ నుంచి నా క్వాంటిటీస్ని తీసుకుని దాని మీద నేను మోడిఫికేషన్ చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ఐఎమ్ మేకింగ్ దిస్ అన్మోడిఫైయబుల్ లిస్ట్. ఈ అన్మోడిఫైయబుల్ లిస్ట్ మీద ఇఫ్ ఐ డూ డాట్ సెట్ ఆఫ్ 0,100 that will throw a compile time error. So this is all about builder design pattern. ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్కి సంబంధించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా కోడ్ చేసి గిట్హబ్ రెపోలో అప్లోడ్ చేశాను. ఐ యాడ్ ద లింక్ ఫర్ దిస్ రెపో ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఇందులో నేను 3 ఎగ్జాంపుల్స్ని కోడ్ చేశాను. వన్ ఈస్ ద సేమ్ ఆర్డర్ ఎగ్జాంపుల్ దట్ వి డిస్కస్డ్ ఇన్ ద వైట్ బోర్డ్. వెన్ యూ ఆర్డర్ ఇన్ అమెజాన్, there will be too many parameters, item name, delivery address, shipping method, etc. ఇవన్నిటిని నేను కన్స్ట్రక్టర్లో పాస్ చేయకుండా ఐఎమ్ గ్రూపింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటూ దిస్ బిల్డర్. దిస్ ఇస్ మై బిల్డర్ ఇన్నర్ స్టాటిక్ క్లాస్. దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం? ఫ్రమ్ దిస్ క్లాస్. ఇక్కడ నుంచి నేను ఆర్డర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ ఆర్డర్ డాట్ ఆర్డర్ బిల్డర్. ఇందులో నేను డిఫరెంట్ పారామీటర్స్కి డిఫరెంట్ సెటర్ మెథడ్స్ని వాడుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఐఎమ్ డూయింగ్ డాట్ బిల్డ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఆర్డర్ విచ్ ఇస్ ద అవుటర్ క్లాస్. అలాగే నా సెకండ్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ఆప్షన్స్. దిస్ ఈజ్ అవర్ పేమెంట్స్ ఆప్షన్ క్లాస్ అండ్ ఐమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ పేమెంట్ ఆప్షన్స్ హియర్. అండ్ ద ఫైనల్ ఎగ్జాంపుల్ ఇస్ నెట్ఫ్లిక్స్ ప్రొఫైల్. ఇందులో యూజర్ నేమ్, డిస్ప్లే పిక్చర్తో పాటు విల్ హ్యావ్ సమ్ ప్రిఫరెన్సెస్. వన్స్ దీస్ ప్రిఫరెన్సెస్ ఆర్ సెట్, దాన్ని ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ చేయకూడదు. అందుకే వీఆర్ యూజింగ్ బిల్డర్ ప్యాటర్న్ హియర్. వెన్ ఐమ్ యూజింగ్ ఎన్ అరే ఐ కెన్ సింప్లీ డూ క్లోన్. అక్కడ లిస్ట్ కాబట్టి సింటాక్స్ మారింది, లిస్ట్ డాట్ కాపీ ఆఫ్ అని చేసాం. ఇక్కడ అరే కాబట్టి దిస్ ఇస్ ద సింటాక్స్. కాన్సెప్ట్ ఒకటే. నా నెట్ఫ్లిక్స్ ప్రొఫైల్ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. గో త్రూ దిస్ కోడ్. ఈ కోడ్ బేస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. యూ కెన్ ఈవెన్ DM me on Insta and Twitter. My Twitter and Insta handles are in the channel description. So this is all about builder design pattern. ఇప్పటివరకు ఈ ప్లేలిస్ట్లో అండర్ క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ మనం సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ నేర్చుకున్నాం, అలాగే బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ నేర్చుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద థర్డ్ డిజైన్ ప్యాటర్న్ అండర్ క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ విచ్ ఇస్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. మనం ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఎలా పనిచేయాలి అనే దాన్ని బట్టి బిజినెస్ లాజిక్ రాసుకుంటాం. ఆ బిజినెస్ లాజిక్ తగ్గట్టు మన అప్లికేషన్ పనిచేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ద క్లాసెస్ ఇన్ ద అప్లికేషన్. సో మనకి బిజినెస్ లాజిక్తో పాటు వీ ఆల్సో నీడ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్. ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తేనే కదా వీటిని యూజ్ చేసి వీ కెన్ ట్రిగర్ అవర్ బిజినెస్ లాజిక్ డిపెండింగ్ ఆన్ అవర్ సిచ్యువేషన్ అండ్ రిక్వైర్మెంట్స్. సో ఈ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డీకపుల్, అంటే వేరు చేయడం. ఇట్ విల్ డీకపుల్ ది ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్ ఫ్రమ్ ద బిజినెస్ లాజిక్ ఆర్ ది అదర్ లాజిక్స్ ఇన్ ద అప్లికేషన్. So this factory design pattern will only concentrate on object creation logic. And this makes sure that this is separated from the rest of the logic in the application. Instead of instantiating the objects directly using new keyword, we will be using a factory. Ikkada factory ante oka class. So we'll write a separate class to create these objects. Ikkada we are trying to ensure single responsibility principle. Consider we have some class and it is expected to do some work. ఆ వర్క్ చేయడానికి దానికి కొన్ని ఆబ్జెక్ట్స్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ క్రియేటింగ్ దోస్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ న్యూ కీవర్డ్ ఇన్ దట్ క్లాస్, మనం ఏం చేస్తామంటే విల్ ట్రై టు క్రియేట్ న్యూ ఫ్యాక్టరీ క్లాస్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ దీస్ ఆబ్జెక్ట్స్ దట్ దిస్ క్లాస్ నీడ్స్ టు డూ సమ్ వర్క్. సో ఇలా ఫ్యాక్టరీ క్లాస్ యూజ్ చేయకపోతే ఆ క్లాస్ ఏదైతే పని చేయాలో ఆ రెస్పాన్సిబిలిటీ దాని క్లాస్దే అండ్ ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆ క్లాస్దే. సో దిస్ ఈస్ వైలేటింగ్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. సో అందుకే ఈ రెండు రెస్పాన్సిబిలిటీస్ని మనం వేరు చేస్తాం. విల్ ట్రై టు క్రియేట్ ఎ సపరేట్ క్లాస్ కాల్డ్ ఫ్యాక్టరీ క్లాస్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్. ఐ నో దిస్ మైట్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్. సో మన ఛానల్లో ప్రతి కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అదే చేద్దాం. అజ్యూమ్ యు ఆర్ డెవలపర్ ఇన్ HDFC బ్యాంక్. సో మీ కోడ్ బేస్లో యుల్ హ్యావ్ అకౌంట్ విచ్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ అండ్ దిస్ ఇంటర్ఫేస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై 2 classes, సేవింగ్స్ అకౌంట్
అండ్ కరెంట్ అకౌంట్. మీ బ్యాంక్లో ఉన్న కస్టమర్స్కి దే విల్ ఈదర్ హ్యావ్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్. సో ఈ రెండు క్లాసెస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ అన్ ఇంటర్ఫేస్ కాల్డ్ అకౌంట్. ఇందులో శాంపుల్గా ఒక మెథడ్ని తీసుకున్నాం, గెట్ అకౌంట్ టైప్. ఇక్కడ ఇంటర్ఫేస్లో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ బోత్ దీస్ క్లాసెస్. నౌ కన్సిడర్ యూ హ్యావ్ ఎ న్యూ కస్టమర్ వాకింగ్ ఇన్ టు యువర్ బ్యాంక్ అండ్ వాళ్ళకు ఒక కొత్త సేవింగ్స్ అకౌంట్ అండ్ ఒక కొత్త కరెంట్ అకౌంట్ కావాలంటున్నారు. సో మనం ఏం చేస్తాం, విల్ గో టు ద క్లాస్ ఇన్ విచ్ వీ హ్యావ్ అవర్ మెయిన్ మెథడ్. కన్సిడర్ దట్ ఈస్ HDFC అకౌంట్. ఇందులో విల్ బి క్రియేటింగ్ 2 ఆబ్జెక్ట్స్. ఎందుకంటే మన కస్టమర్కి ఒక సేవింగ్స్ అకౌంట్ కావాలి, ఒక కరెంట్ అకౌంట్ కావాలి. సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే విల్ బీ యూజింగ్ ద న్యూ కీవర్డ్ న్యూ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ ఇస్ అవర్ క్లాస్. బికాస్ దిస్ ఇంప్లిమెంట్స్ అకౌంట్, ఇక్కడ నేను ఇంటర్ఫేస్ని రాసుకోవచ్చు. సేమ్ అదే ఇక్కడ కరెంట్ కూడా చేశాను నేను. సో హియర్ వీఆర్ క్రియేటింగ్ 2 ఆబ్జెక్ట్స్, ఒకటి సేవింగ్స్ అకౌంట్కి, ఒకటి కరెంట్ అకౌంట్. ఈ HDFC అకౌంట్ క్లాస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? దిస్ క్లాస్ షుడ్ బి క్రియేటింగ్ అకౌంట్స్. ఇట్ మే బి సేవింగ్స్ ఆర్ కరెంట్ అకౌంట్. బట్ ఇక్కడ ఈ క్లాస్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డూయింగ్ దిస్ విల్ ట్రై టు రైట్ ఎ స్పెషల్ క్లాస్ కాల్డ్ ఫ్యాక్టరీ క్లాస్. అందులో మనం ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేస్తాం యూజింగ్ న్యూ కీవర్డ్. ఇలా చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటి? దిస్ పర్టికులర్ క్లాస్ ఇస్ టైట్లీ కపుల్డ్ విత్ దీస్ క్లాసెస్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ టు ఎక్స్టెండ్. నౌ లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ యూజింగ్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. మనకి దేనికి ఫ్యాక్టరీ కావాలి? ఫ్యాక్టరీ అంటే ఏంటి? కన్సిడర్ ఒక బట్టల ఫ్యాక్టరీలో బట్టలు ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే మనం ఇక్కడ మాట్లాడుకునే ఫ్యాక్టరీలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? అకౌంట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో లెట్ మీ రైట్ ఎ న్యూ క్లాస్ కాల్డ్ అకౌంట్ ఫ్యాక్టరీ. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ రైట్ ఎ మెథడ్ కాల్డ్ క్రియేట్ అకౌంట్ అండ్ దాట్ మెథడ్ విల్ యాక్సెప్ట్ ఎ స్ట్రింగ్ ఆఫ్ టైప్ అండ్ దాట్ మెథడ్ విల్ యాక్సెప్ట్ ఎన్ ఇన్పుట్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఈ పారామీటర్లో మనం ఏం పంపిస్తాం? ఒకవేళ కస్టమర్కి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే విల్ పాస్ సేవింగ్స్ ఇన్ డబుల్ కోట్స్ బికాస్ ఇట్స్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. అదే వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఐ విల్ బి పాసింగ్ కరెంట్ ఇన్ డబుల్ కోట్స్. Once I get my input parameter, depending on what is my input, I'll be creating that particular object. ఈ రెండు కాకుండా if I'm getting something else, I'll be throwing an illegal argument exception. ఇప్పుడు మనం ఫ్యాక్టరీ క్లాస్ ఒకటి రాసేసుకున్నాం, బాగానే ఉంది. బట్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటోంది HDFC అకౌంట్ అనే క్లాస్లో విచ్ హ్యాస్ ద మెయిన్ మెథడ్. అందులో దీన్ని మనం అవాయిడ్ చేయాలని చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ పని చేయడానికి వీ హ్యావ్ సపరేట్ క్లాస్ కాల్డ్ అకౌంట్ ఫ్యాక్టరీ. సో సింపుల్గా I'll be replacing this with my account factory class. ఇక్కడ ఈ మెయిన్ మెథడ్లో ఐఎమ్ నాట్ యూజింగ్ ద న్యూ కీవర్డ్. న్యూ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నేను న్యూ కీవర్డ్ వాడకూడదు అంటే మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడానికి వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ న్యూ కీవర్డ్. వీఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ద క్లాస్ నేమ్. ఎందుకంటే ఇక్కడున్న మెథడ్ని నేను స్టాటిక్ అని డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి. దీనివల్ల బికాజ్ వీ హ్యావ్ ఎ సపరేట్ క్లాస్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ there will be loose coupling and also it is easy to extend. ఫ్యూచర్లో ఏదైనా కొత్త అకౌంట్ టైప్ వచ్చినా కూడా ఐ విల్ ఓన్లీ హ్యావ్ టు చేంజ్ ద క్లాస్ అకౌంట్ ఫ్యాక్టరీ. ఇందులో ఇంకొక ఇఫ్ ఎల్స్ యాడ్ చేసేస్తా అండ్ మన మెయిన్ మెథడ్లో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్ ఫ్యాక్టరీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం చేయాల్సిందల్లా వి జస్ట్ హ్యావ్ టు పాస్ ద రైట్ పారామీటర్. దీనివల్ల మనకు ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంటుంది. అకౌంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఐ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ అకౌంట్ ఫ్యాక్టరీ అనే క్లాస్. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ క్లాస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన ఎగ్జాంపుల్లో వి అజ్యూమ్ దాట్ ఒక కస్టమర్ వస్తున్నాడు మన బ్యాంక్కి, అతనికి ఒక సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలని ఉంది అండ్ కరెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలని ఉంది. అందుకే నేను ఇక్కడ 2 రాసుకున్నా. బట్ ఇది అన్ని కేసెస్లో పాసిబుల్ అవ్వదు కదా. కస్టమర్ వచ్చి అడిగేంత వరకు, ఆ లాస్ట్ మూమెంట్ వరకు మనకు తెలియదు ఏ అకౌంట్ వాళ్ళకి కావాలో అండ్ ఏ అకౌంట్ మనం క్రియేట్ చేయాలో. ఇట్ క్యాన్ బి ఇదర్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ ఆర్ ఫ్యూచర్లో మేబీ బిజినెస్ అకౌంట్. అది ఇక్కడే జరుగుతుంది. నా కస్టమర్ వచ్చి అకౌంట్ టైప్ స్పెసిఫై చేయగానే ఐ జస్ట్ హ్యావ్ టు పాస్ దట్ అకౌంట్ టైప్ యాజ్ స్ట్రింగ్ ఇన్ దిస్ ఇన్పుట్ పారామీటర్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? వెనెవర్ దెర్ ఇస్ అ కేస్ వేర్ వీ డోంట్ నో విచ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు క్రియేట్. ఇక్కడ మనకి సేవింగ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ కరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మన ఎగ్జాంపుల్లో మనం 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. బట్ రియల్ సినారియోస్లో ఇలా జరగదు. కస్టమర్ కెన్ చూస్ ఎనీథింగ్ దట్ హీ వాంట్స్. కస్టమర్ డిమాండ్ని బట్టి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో వెన్ వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ అంటిల్ ద రన్ టైమ్,
In those cases, factory design pattern will be very useful. When the exact class of the object that needs to be created is not known until the runtime. In these cases, factory design pattern will be very, very helpful. అలాగే మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు when you need a centralized point for managing object creation across different modules or layers, then we'll be using factory design pattern. ఇవి రెండు మనం ఇప్పటివరకు మాట్లాడుకునేవి. బట్ ఈ రెండు కాకుండా దర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ యూస్ కేస్ ఆఫ్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. ఎప్పుడైతే మనకి దెర్ విల్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో దెర్ విల్ బి అకౌంట్స్, కార్డ్స్ అండ్ కార్డ్స్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్, లెట్స్ అజ్యూమ్ దాట్ డెబిట్ కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ ఫర్ సేవింగ్స్ అకౌంట్ అనుకుందాం. క్రెడిట్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ ఫర్ ఓన్లీ కరెంట్ అకౌంట్స్ అనుకుందాం. విచ్ మీన్స్ in this assumption, accounts and cards are related. And obviously, మన కార్డ్స్కి కొన్ని కార్డ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి కార్డ్స్ అండ్ కార్డ్ ఫీచర్స్ విల్ బి రిలేటెడ్. సో ఇలా ఎప్పుడైతే మనకి దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్, దెన్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు కొన్ని రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ ఎక్స్టెండ్ అవర్ ఎగ్జాంపుల్ లిటిల్ ఫర్దర్. అకౌంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, సేవింగ్స్, కరెంట్, బిజినెస్ అనుకుందాం. కార్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. కార్డ్ ఫీచర్స్లో కొన్ని ఉంటాయి, క్యాష్ బ్యాక్ కార్డ్స్ కొన్ని ఉంటాయి, ప్రీమియం కార్డ్స్ కొన్ని ఉంటాయి. అలా బికాస్ ఈచ్ ఆఫ్ దీస్ సెక్షన్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. వీటన్నిటికీ మనం ఇంటర్ఫేసెస్ రాసుకుందాం. ఇంటర్ఫేస్ అకౌంట్, ఇందులో ఒక మెథడ్ని రాసుకున్నాం జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. అకౌంట్ ఇంటర్ఫేస్లో ఇది ఒకటే మెథడ్ ఉంటుందని కాదు, దెర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ నేను ఒకటే రాసుకున్నా. కార్డ్స్కి రిలేటెడ్ ఒక ఇంటర్ఫేస్ రాసుకున్నా, ఇందులో మెథడ్ వచ్చేసి ఇష్యూ కార్డ్. ఈ ఎగ్జాంపుల్లో నేను ఓన్లీ అకౌంట్స్కి, కార్డ్కి మాత్రమే ఇంటర్ఫేసెస్ రాసుకున్నా. కార్డ్ ఫీచర్స్కి మనం ఇంటర్ఫేసెస్ రాసుకోకూడదు అని ఎక్కడా లేదు. ఇఫ్ యూ ఫీల్ దట్ డిజైన్ ఇస్ బెటర్, యూ కెన్ క్రియేట్ ఇంటర్ఫేసెస్ ఫర్ కార్డ్ ఫీచర్స్ ఇట్ సెల్ఫ్. ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ డిస్కషన్ నేను కార్డ్ ఫీచర్స్కి ఒక సపరేట్ ఇంటర్ఫేస్ రాసుకోలేదు. సో అకౌంట్ని ఇంప్లిమెంట్ చేసేది మన 3 క్లాసెస్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అండ్ బిజినెస్ అకౌంట్. ఈ 3 ఓపెన్ అకౌంట్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. అలాగే మన కార్డ్ ఇంటర్ఫేస్ని కూడా ఓ 2 క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తాయి. అవే డెబిట్ కార్డ్ ఇంప్లిమెంట్స్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇంప్లిమెంట్స్ కార్డ్. ఇందులో కూడా ఇష్యూ కార్డ్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నౌ లెట్స్ గెట్ ఇంటు అవర్ ఫ్యాక్టరీ క్లాసెస్. మనకి 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టరీ క్లాసెస్ రాసుకున్నాం. అదే 3 ఇంటర్ఫేసెస్ ఉంటే 3 ఫ్యాక్టరీ క్లాసెస్ రాసుకుంటాం. ఒకటి అకౌంట్కి, ఒకటి కార్డ్కి, ఒకటి కార్డ్ ఫీచర్స్కి. దిస్ కోడ్ రిమైన్స్ ద సేమ్. మనం ఇన్పుట్ పారామీటర్ అకౌంట్ టైప్ని పంపిస్తాం విచ్ ఇస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇఫ్ అండ్ ఎల్స్ని రాసుకున్నా, ఇక్కడ స్విచ్ని రాసుకుంటున్నా. రెండింటికి ఏ డిఫరెన్స్ లేదు. మీరు మీ ఫ్యాక్టరీ క్లాస్లో ఇద్దరు ఇఫ్ ఎల్స్ని వాడచ్చు ఆర్ స్విచ్ కేస్ని కూడా వాడచ్చు, పెద్ద తేడా ఏం లేదు. దిస్ ఈస్ జస్ట్ అనదర్ వే టు రైట్ అవర్ ఫ్యాక్టరీ క్లాస్. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ దట్ వి పాస్, వీఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. మనం పంపించే ఇన్పుట్ పారామీటర్ ఇవన్నిట్లో ఏవి మ్యాచ్ అవ్వకపోతే విల్ బి రేజింగ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్. సేమ్ అదే పని నేను కార్డ్ ఫ్యాక్టరీలో కూడా చేస్తున్నాను. ఫర్ డెబిట్ కార్డ్, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ డెబిట్ కార్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, నేను క్రెడిట్ అనే టైప్ని పంపిస్తే ఐ విల్ బి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ క్లాస్. ఇప్పుడు మన మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తాం, డిపెండింగ్ ఆన్ వాట్ ద కస్టమర్ వాంట్స్. ఒకవేళ కస్టమర్కి బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఐ జస్ట్ పాస్ బిజినెస్ హియర్, ఆటోమేటిక్గా నాకు బిజినెస్ అకౌంట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. బికాజ్ కస్టమర్ వాంటెడ్ బిజినెస్ అకౌంట్, ఐ బీ ఇష్యూయింగ్ హిమ్ క్రెడిట్ కార్డ్. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఏం మాట్లాడుకున్నాం, అజ్యూమ్ దాట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ డిస్కషన్ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి డెబిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం, బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం. దట్ ఈస్ అవర్ అజంప్షన్. సో అందుకే డిపెండింగ్ ఆన్ దిస్ నేను ఈ 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ యూ డీల్ విత్ మల్టిపుల్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో జస్ట్ టు గివ్ యూర్ ఇంట్రడక్షన్ టు ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ నేను అకౌంట్ని మాత్రమే తీసుకున్నా. ఐ వాజ్ డీలింగ్ విత్ ఓన్లీ అకౌంట్స్ దేర్. బట్ రియల్ లైఫ్లో అలా ఉండదు కదా. వీ విల్ హ్యావ్ ఫ్యామిలీ ఆఫ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ అండ్ కార్డ్స్. ఈ అకౌంట్స్ అండ్ కార్డ్స్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసి నేను ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో దిస్ ఈస్ జస్ట్ వన్ వే టు డీల్ విత్ మల్టిపుల్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. I hope it's clear till now. This is just one way to deal with objects which are related. Now let's see how to handle the relationship between credit card and credit card features. నా కార్డ్ ఫ్యాక్టరీలో డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది.
ఈ రెండు కాకుండా నేను వేరే ఏ పారామీటర్ పాస్ చేసినా ఐ బి త్రోయింగ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ది మెథడ్ క్రియేట్ కార్డ్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ అ సింగిల్ పారామీటర్ ఇస్ జస్ట్ వన్ మెథడ్ ఇన్ అవర్ కార్డ్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ క్లాసెస్లో ఒకటే మెథడ్ ఉంటుందా అంటే దట్స్ రాంగ్. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ అవర్ ఫ్యాక్టరీ క్లాస్. ఒకటే మెథడ్ ఉండాలని రూల్ ఏం లేదు. నా జస్ట్ టు ఎక్స్ప్లోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కార్డ్ అండ్ కార్డ్ ఫీచర్స్, నేను సేమ్ మెథడ్ నేమ్ తోటి ఇంకో మెథడ్ని రాసుకున్నాను. ఈ రెండింటికి సేమ్ మెథడ్ నేమ్ ఉంది, బట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. మనం ఇలాంటి కేస్ని ఇంట్రడక్షన్ టు ఊప్స్ అనే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ నేను డిస్కస్ చేయాలనుకుంటుంది ఏంటంటే వీ కెన్ హ్యావ్ ఫ్యాక్టరీ మెథడ్స్. ఫ్యాక్టరీ మెథడ్స్ అంటే ఏంటి? ద మెథడ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అ ఫ్యాక్టరీ క్లాస్. దీస్ మెథడ్స్ కెన్ బి ఓవర్లోడెడ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ నేమ్ విల్ బి సేమ్, బట్ ద టైప్ ఆర్ ద నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ ద మెథడ్ యాక్సెప్ట్స్ విల్ బి డిఫరెంట్. సో ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఫర్ క్రెడిట్ కార్డ్ క్లాస్ డిపెండింగ్ ఆన్ ద టైప్ దట్ ఈస్ బీయింగ్ పాస్డ్. ఇక్కడ నేను ఏం చేస్తా? ఐల్ బి క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు కార్డ్స్ based on the type and also the feature that customer wants. కస్టమర్కి డెబిట్ కార్డ్ కావాలి, బట్ ఇఫ్ హీ వాంట్స్ ప్రీమియం, ఒక అండ్ కండిషన్ యూజ్ చేసి డిపెండింగ్ ఆన్ దీస్ టూ ఐల్ బి క్రియేటింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ క్లాసెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఎక్కడ రాసుకోలేదు ముందు. ఇఫ్ యూ క్రియేట్ అన్ ఇంటర్ఫేస్ కాల్డ్ కార్డ్ ఫీచర్స్, యూ కెన్ క్రియేట్ దీస్ క్లాసెస్ అండ్ ఇంప్లిమెంట్ కార్డ్ ఫీచర్స్ ఫర్ దట్. సో దిస్ ఈస్ ద సెకండ్ వే టు హ్యాండిల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్. ఒక వే వచ్చేసి యూ కెన్ క్రియేట్ సపరేట్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ సపరేట్ ఫ్యాక్టరీ క్లాసెస్. ఇంకో వే వచ్చేసి యూ కెన్ హ్యావ్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఇన్ ద సేమ్ ఫ్యాక్టరీ క్లాస్. ఈ రెండు వేస్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాం. దీస్ ఆర్ జస్ట్ 2 different ways to handle objects which are related. Now let's see the last and final way, which is the third way. దాన్ని abstract factory design pattern అంటాం. This is very widely used to handle or create families of related objects. దీనికి ముందు ఫస్ట్ అండ్ సెకండ్ వేలో మనం ఏం చేసాం? మన అప్లికేషన్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ అయి ఉన్నాయో వాటన్నిటికీ సపరేట్ ఇంటర్ఫేసెస్ రాసుకుని సపరేట్ ఫ్యాక్టరీ క్లాసెస్ రాసుకున్నాం. అకౌంట్కో ఫ్యాక్టరీ క్లాస్ ఉంది, ఒక ఇంటర్ఫేస్ ఉంది. కార్డ్కో ఫ్యాక్టరీ క్లాస్ ఉంది, ఇంటర్ఫేస్ ఉంది. అవే ఇవి అకౌంట్ అండ్ కార్డ్, ఇవి ఇంటర్ఫేసెస్. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్లో నేను ఏం చేస్తానంటే ఐ గో ఎ స్టెప్ అహెడ్. నా రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఒక ఇంటర్ఫేస్లో పెట్టుకుంటా. కన్సిడర్ దట్ ఇంటర్ఫేస్ టు బి బ్యాంకింగ్ ఫ్యాక్టరీ. ఈ బ్యాంకింగ్ ఫ్యాక్టరీలో వీ విల్ బి డీలింగ్ విత్ అకౌంట్ ఇంటర్ఫేస్ అండ్ ఆల్సో కార్డ్ ఇంటర్ఫేస్. మీరు మీ డిజైన్లో కార్డ్ ఫీచర్స్కి ఒక సపరేట్ ఇంటర్ఫేస్ రాసుకుంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ అకౌంట్ అండ్ కార్డ్? ఇవి ఏంటంటే దీస్ ఆర్ ద రిటర్న్ టైప్స్ ఫర్ దీస్ మెథడ్స్. వెన్ యూఆర్ క్రియేటింగ్ అన్ అకౌంట్, you'll return an object of type account. When you are creating a card, you'll be returning an object of type card. ఈ రెండింటిని నేను ఒక ఇంటర్ఫేస్లో గ్రూప్ చేసుకున్నా. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. ఇంతకుముందు మన ఫ్యాక్టరీ క్లాస్లో ఆర్ మెథడ్స్ ఆర్ నాట్ అబ్స్ట్రాక్ట్, దానికి ఒక డెఫినేషన్ ఉండేది. ఇంకా మాట్లాడితే వీ హ్యాడ్ ఓవర్లోడెడ్ మెథడ్స్. బట్ ఇక్కడ మీరు చూస్తే ఫ్యాక్టరీకి ఒక క్లాస్ రాసుకోవట్లేదు, ఫ్యాక్టరీకి ఒక ఇంటర్ఫేస్ రాసుకుంటున్నాం. అందులో వీ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ మెథడ్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ మెథడ్స్ ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? వి వెంట్ ఎ స్టెప్ అహెడ్ అండ్ మన ఫ్యాక్టరీకి ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ క్లాస్ నేను ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకున్నా. అందులో ఆల్ ద రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా యాజ్ రిటర్న్ టైప్స్. సో అకౌంట్కి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ మెథడ్ ఉంది, కార్డ్కి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ మెథడ్ ఉంది. ఫ్యూచర్లో యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు హ్యావ్ ఎ మెథడ్ ఫర్ కార్డ్ ఫీచర్స్ ఆల్సో. నా రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని గ్రూప్ చేసి ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇంటర్ఫేస్ని కూడా ఎవరో ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మనం ఇప్పుడు క్లాసెస్ రాసుకుందాం. లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ ఏ సేవింగ్స్ అకౌంట్. సో సేవింగ్స్ అకౌంట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్యాక్టరీ క్లాసే. ఎందుకు ఇది ఫ్యాక్టరీ క్లాస్? దీని పేరులో ఫ్యాక్టరీ ఉందని కాదు, ఇందులో వీఆర్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్స్ కాబట్టి. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో నేను డైరెక్ట్గా ఫ్యాక్టరీ క్లాసెస్ రాసుకునేవాడిని. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ ఫ్యాక్టరీ క్లాసెస్ రాసుకుని దాని ద్వారా ఆబ్జెక్ట్స్ తెచ్చుకునేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏవైతే నాకు వేరే వేరే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటన్నిటిని క్రియేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ రాసుకుంటున్నా ఒక ఇంటర్ఫేస్లో. ఆ ఇంటర్ఫేస్ని డిఫరెంట్ ఫ్యాక్టరీ క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో దాట్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ఓవర్ హియర్.
because this factor class is related to savings account, we are creating a new object for savings account. Savings account ki debit card issue చేస్తాం కాబట్టి I'm creating a new object for debit card in the implementation of this create card method. అలాగే బిజినెస్ అకౌంట్కి కరెంట్ అకౌంట్ కూడా చేద్దాం. కరెంట్ అకౌంట్లో కూడా 2 మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం బికాస్ వీ ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేస్ బ్యాంకింగ్ ఫ్యాక్టరీ. దిస్ ఈస్ ద ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ అకౌంట్స్, దిస్ ఈస్ ద ఫ్యాక్టరీ మెథడ్ ఫర్ క్రియేటింగ్ కార్డ్స్. వీటిని ఓవర్ రైడ్ చేసుకుని కరెంట్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తున్నాం. సో ముందే జరిగేది అకౌంట్స్కి ఒక సపరేట్ ఫ్యాక్టరీ క్లాస్ ఉండేది, క్రెడిట్ కార్డ్స్కి ఒక సపరేట్ ఫ్యాక్టరీ క్లాస్ ఉండేది. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి మనం ఏ టైప్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ప్రతి కేసులో విల్ బి క్రియేటింగ్ అన్ అకౌంట్ అండ్ ఇష్యూయింగ్ ఏ కార్డ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. అకౌంట్కి కార్డ్కి మ్యాపింగ్ ఉంది కాబట్టి, రిలేషన్ ఉంది కాబట్టి ఒక ఫ్యాక్టరీ క్లాస్ క్రియేట్ చేసి అందులో వీఆర్ క్రియేటింగ్ అన్ అకౌంట్ అండ్ క్రియేటింగ్ ఏ కార్డ్. కన్సిడర్ యూ ఎన్కౌంటర్ సమ్ యూస్ కేసెస్ ఇన్ ఫ్యూచర్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్. అప్పుడు ఈ రెండింటిని క్రియేట్ చేయడానికి ఒక సపరేట్ ఫ్యాక్టరీ క్లాస్ రాసుకోకర్లేదు, ఇలాగే మనం చేయొచ్చు. ఇఫ్ యూ కెనాట్ గ్రూప్ దెమ్ టుగెదర్ ఇన్ టు సింగిల్ క్లాస్ దెన్ యూ కెన్ యూస్ దిస్. బట్ ఈ ఎగ్జాంపుల్ ఏంటి, నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను నీకు, సేవింగ్స్ అకౌంట్ అయితే డెబిట్ కార్డ్ ఇష్యూ చేయండి, కరెంట్ అకౌంట్ అయితే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయండి, బిజినెస్ అకౌంట్ అయితే ప్రీపెయిడ్ కార్డ్ ఇష్యూ చేయండి అని చెప్తున్నా. బికాస్ దీస్ టూ ఆర్ రిలేటెడ్ 1 to 1, ఐ కెన్ హ్యాపీలీ గ్రూప్ దెమ్ ఇన్ టు అన్ అదర్ ఫ్యాక్టరీ క్లాస్. అదే నేను ఇక్కడ చేశాను. సో వీటిని ఎలా మేనేజ్ చేస్తాము? ఇఫ్ ఇట్ ఆల్ ఒక కస్టమర్ వచ్చి ఇఫ్ హీ ఆస్క్స్ ఐ వాంట్ టు సెటప్ ఎన్ అకౌంట్, సో దిస్ మెథడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఆల్సో ఇష్యూయింగ్ ద కార్డ్. ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అండ్ ఏ టైప్ ఆఫ్ కార్డ్ ఇష్యూ చేస్తున్నాం అనేది ఈ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం? ఇన్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ దిస్ క్లాస్ HDFC బ్యాంకింగ్ సిస్టమ్. ఇందులో అకౌంట్ క్రియేట్ చేయడానికి అకౌంట్కి ఒక వేరియబుల్ తీసుకున్నాం, కార్డ్ని క్రియేట్ చేయడానికి కార్డ్కి ఒక వేరియబుల్ని తీసుకున్నాం. Now we will be assigning these values from the factory class. ఫ్యాక్టరీ క్లాస్ నుంచి క్రియేట్ అకౌంట్, ఫ్యాక్టరీ క్లాస్ నుంచి క్రియేట్ కార్డ్. ఎందుకంటే మన ప్రతి ఫ్యాక్టరీ క్లాస్లో వీ హ్యావ్ 2 మెథడ్స్ ఇంప్లిమెంటెడ్, క్రియేట్ అకౌంట్ అండ్ క్రియేట్ కార్డ్. ఈ రెండింటిని మనం వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మన క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు, ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అండ్ ఏ టైప్ ఆఫ్ కార్డ్ ఇష్యూ చేస్తున్నాం అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టరీ దట్ ఈస్ హియర్. దిస్ ఫ్యాక్టరీ ఇస్ కమింగ్ ఫ్రమ్ దిస్ బ్యాంకింగ్ ఫ్యాక్టరీ. దీనికి వాల్యూ ఎప్పుడు వస్తుంది? when you create an object for HDFC banking system using this constructor. So ekkadaithe manam if we do HDFC banking system equal to new HDFC banking system and then pass this value of factory, ee value nu batti we will be creating that particular account and that particular card. Let's see some examples. Ee HDFC banking system ane object ki if I am passing this savings factory ane object, appudu em jarugutundi, యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఐఎమ్ కాలింగ్ సెటప్ అకౌంట్ మెథడ్. ఈ మెథడ్ కాల్ అయ్యి ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఇది ఏ అకౌంట్, ఇది ఏ కార్డ్, అదే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీస్ టూ డిపెండ్స్ అపాన్ దిస్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఏంటి? కన్స్ట్రక్టర్లో పాస్ చేసే వాల్యూ. ఇక్కడ మన కన్స్ట్రక్టర్లో ఏ పాస్ చేసాం? సేవింగ్స్ ఫ్యాక్టరీ పాస్ చేసాం. సో సేవింగ్స్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్ అండ్ డెబిట్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ వెన్ యూ కాల్ సెటప్ అకౌంట్. ఈ సేవింగ్స్ ఫ్యాక్టరీ ఏంటి? దీన్ని మనం HDFC బ్యాంకింగ్ సిస్టంలోకి ఎందుకు ఎలా పంపించాం? సేవింగ్స్ ఫ్యాక్టరీ అనే ఆబ్జెక్ట్ని ఎందుకు పంపించామంటే బికాస్ ద కస్టమర్ వాంట్స్ టు క్రియేట్ ఏ సేవింగ్స్ అకౌంట్. కస్టమర్కి సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలని ఉంటే వీ విల్ బి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ సేవింగ్స్ అకౌంట్ ఫ్యాక్టరీ బికాస్ దిస్ ఫ్యాక్టరీ మెథడ్ డీల్స్ విత్ ద ఆబ్జెక్ట్స్ క్రియేషన్ రిలేటెడ్ టు సేవింగ్స్ అకౌంట్. సో సేవింగ్స్ ఫ్యాక్టరీ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాన్ని మనం దీనికి పాస్ చేస్తున్నాం. మన ఫ్యాక్టరీ క్లాస్కి ఏ ఇన్పుట్ పారామీటర్స్ అవసరం లేదు. సో దీనిని బట్టి ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి విల్ బి కాలింగ్ క్రియేట్ అకౌంట్ అండ్ క్రియేట్ కార్డ్. అదే ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ కాకుండా ఇఫ్ ఐ రైట్ కరెంట్ అకౌంట్, లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. సింపుల్గా ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ వీఆర్ పాసింగ్ టు ద కన్స్ట్రక్టర్ ఆఫ్ HDFC బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ దెన్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఐఎమ్ కాలింగ్ సెటప్ అకౌంట్. ఇక్కడ మీరు అడగచ్చు, ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ వాడితే వీ కెన్ అవాయిడ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ యూజింగ్ న్యూ కీవర్డ్ అని మనం ముందు మాట్లాడుకున్నాం. బట్ మనం ఇక్కడ ఫైనల్గా మళ్ళీ న్యూ వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం? హియర్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ క్లాసెస్, వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ ఫ్యాక్టరీ క్లాసెస్. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ దిస్ ఇస్, దాన్ని బట్టి వితౌట్ క్రియేటింగ్ ఎనీ న్యూ ఆబ్జెక్ట్స్ ఫర్ అవర్ ఇన్నర్ క్లాసెస్ వీఆర్ ఏబుల్ టు సెటప్ అన్ అకౌంట్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఇష్యూ ఎ కార్డ్. దీనివల్ల ఆబ్జెక్ట్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మనం ఒక క్లాస్కి ఇచ్చేస్తున్నాం. లెట్స్ ఫైనలీ డిస్కస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్.
మనం ముందు మాట్లాడుకున్నట్టు ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్లో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ న్యూ కీవర్డ్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫ్యాక్టరీ మెథడ్స్కి స్టాటిక్ చేస్తున్నాం సో దట్ వీ కెన్ యాక్సెస్ ద స్టాటిక్ మెథడ్స్ ఇన్సైడ్ దీస్ ఫ్యాక్టరీ క్లాసెస్ యూజింగ్ ద క్లాస్ నేమ్ అండ్ నాట్ ద ఆబ్జెక్ట్. సో ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్లో విల్ బీ యూజింగ్ స్టాటిక్ మెథడ్స్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. In order to avoid the usage of new keyword, I am making this method as static and accessing this using the class name directly. ఇక్కడ మీరు చూస్తే అకౌంట్ ఫ్యాక్టరీకి అండ్ కార్డ్ ఫ్యాక్టరీకి ఈ రెండిట్లో our methods are static. This is in factory design pattern. అదే మన abstract factory design pattern లో చూస్తే our factory methods are not static here. These are the implementations of the methods which are in the interface. So that is the difference here. If you are using only factory design pattern, use static methods to create objects. If you are using abstract factory design pattern, don't use any static methods. Here we will have instances of factories. మీరు ఇక్కడ గమనిస్తే ఫ్యాక్టరీ క్లాస్కి we created an object using the new keyword. Because we have static methods here, factory methods are accessed using class names like this. ఈ కేసులో factory methods are accessed using factory instances like this. These 2 points are related. Here comes the actual difference. మీరు యాక్చువల్లీ కోడ్ చేసేటప్పుడు ఈ పాయింట్ యూజ్ అవుతుంది. ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ విల్ బీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ క్రియేటింగ్ a single type of object. If you only have a single type of object which is not related with any other objects, blindly use factory design pattern to delegate the object creation logic to a separate class, and hence it is easier and simpler to implement. Ade abstract factory design eppudu vaadtam when you want to create families of related objects, like in this example accounts, cards and card features. Our cases lo will be using abstract factory design pattern. Because we have family of related objects here, this is more structured and flexible for complex systems. మీరు ఒక సింపుల్ యూస్ కేస్ మీద పనిచేస్తుంటే విచ్ హాస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ అండ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అదర్ ఆబ్జెక్ట్స్, సింప్లీ యూస్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. మీరు కొంచెం కాంప్లెక్స్ సిస్టమ్స్లో పనిచేస్తుంటే కన్సిడర్ యూజింగ్ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. ఇట్ ఈస్ మోర్ స్ట్రక్చర్డ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సిస్టమ్తో పాటు వేరే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కడైతే మీరు ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ అప్లై చేయగలరో వాటిని కోడ్ చేసి గిట్హబ్లో అప్లోడ్ చేస్తాను. I'll provide the link in the description below. Try to go through that code. If you have any doubts in that code, let me know in the comment section. This is all about factory design pattern. This is also a type of creational design pattern. ఈ creational design pattern లో మనం ఇప్పటి వరకు singleton pattern, factory design pattern and builder design patterns డిస్కస్ చేసుకున్నాం. Today we are going to cover prototype design pattern. Let's start with an example. మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ కానీ ఓపెన్ చేసినప్పుడు ల్యాండింగ్ పేజ్లో యూల్ సీ ఎ లాట్ ఆఫ్ మూవీస్. కొన్నిసార్లు ఒకటే మూవీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ అమెజాన్ ప్రైమ్. సేమ్ మూవీ వేరే వేరే లాంగ్వేజెస్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో వీ హ్యావ్ ద సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ మూవీ, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అందులో ఒక అట్రిబ్యూట్ మాత్రమే డిఫరెన్స్, అండ్ దాట్ అట్రిబ్యూట్ ఇస్ లాంగ్వేజ్. ఆ మూవీ యొక్క డైరెక్టర్, టైటిల్, హీరో, కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, లాంగ్వేజ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సో వీఆర్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ విత్ ఆల్ ద అట్రిబ్యూట్ వాల్యూస్ సేమ్ ఎక్సెప్ట్ 1 or 2 అట్రిబ్యూట్స్. అలాంటి కేసెస్లో విల్ బీ యూజింగ్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్. దిస్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ టు క్లోన్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు కాంతారా అనే మూవీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దాని హిందీ వర్షన్ టైల్ క్రియేట్ చేయడానికి సేమ్ ఆబ్జెక్ట్ని క్లోన్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్లో లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ని మారుస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్ తెలుగు, తమిళ్ వీటన్నిటికీ చేంజ్ చేస్తూ ఉంటాం. So we will be creating object instances based on prototype instance. ఈ prototype instance వచ్చేసి మన కన్నడ లాంగ్వేజ్లో ఉన్న ఒరిజినల్ కాంతారా. దీన్ని క్లోన్ చేసుకుని వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫర్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఎక్సెట్రా. హియర్ వీ విల్ బి రీయూజింగ్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ బై క్లోనింగ్ దెమ్ రాదర్ దెన్ క్రియేటింగ్ న్యూ వన్స్ ఫ్రమ్ స్క్రాచ్. I hope the need of prototype design pattern is clear now. Now let's get into the example and see how do we code it. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపులే, వీ హ్యావ్ ఎ క్లాస్ కాల్డ్ మూవీ. ప్రతి మూవీకి ఒక టైటిల్ ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, లాంగ్వేజ్ అండ్ డ్యూరేషన్. ఇవన్నిటిని కన్స్ట్రక్టర్లో పాస్ చేసి విల్ బీ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ మూవీ. సో దిస్ ఇస్ మై క్లాస్. ఇప్పుడు మనం క్లయింట్ కోడ్ని చూద్దాం. ప్రైమ్ వీడియో యాప్లో విల్ హ్యావ్ ఎ మెయిన్ మెథడ్, కంట్రోల్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్.
ఈ ఎగ్జాంపుల్లో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మూవీ ఇన్సెప్షన్. దీని డైరెక్టర్ వచ్చేసి నోలన్ అండ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. డ్యూరేషన్ ఇస్ 148 minutes. కన్సిడర్ దీస్ వాల్యూస్ as మై డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ మై అట్రిబ్యూట్స్ ఆఫ్ క్లాస్ మూవీ. ఇప్పుడు నేను ఇన్సెప్షన్ అనే మూవీని తెలుగులో డబ్ చేసి తెలుగులో కూడా అవైలబుల్ చేయాలనుకుంటున్నాను అమెజాన్ ప్రైమ్లో. ఈ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఇక్కడ, ఇన్సెప్షన్, నోలన్, ఎక్సెప్ట్ దిస్ విల్ బి తెలుగు అండ్ ద డ్యూరేషన్ ఆల్సో విల్ బి సేమ్. సో ఇక్కడ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కోడ్ డూప్లికేషన్. అండ్ ఇలా ఇన్ని డీటెయిల్స్ ఏముండి ఒక్క డీటెయిల్ మాత్రమే డిఫరెన్స్ ఉంటే దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ ఎర్రర్స్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ కాంప్లెక్స్ సిస్టమ్స్. సో దానికి సొల్యూషన్గా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ క్రియేటింగ్ దిస్ సెకండ్ ఆబ్జెక్ట్. ఇలా న్యూ కీవర్డ్తో క్రియేట్ చేయకుండా వీ విల్ బి క్లోనింగ్ దిస్ ఆబ్జెక్ట్ మూవీ1. మూవీ1ని క్లోన్ చేసి ఐల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ కాల్డ్ మూవీ2. అందులో మూవీ2 డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు చేస్తా. ఐల్ బి సెట్టింగ్ ద లాంగ్వేజ్ ఫర్ మూవీ2 ఆబ్జెక్ట్ యాజ్ తెలుగు. ఇలా క్లోన్ చేయాలంటే జావా ఆఫర్స్ అన్ ఇంటర్ఫేస్ కాల్డ్ క్లోనబుల్. సో మన మూవీ క్లాస్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ క్లోనబుల్. ఇంకా మిగతా అన్ని సేమ్. మనకి 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఆల్ ఆర్ ప్రైవేట్. వీ హ్యావ్ ఎ పబ్లిక్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్లోకి వాల్యూస్ పాస్ చేసి వీ విల్ బి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ మూవీ. బికాస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ క్లోనబుల్, ఇందులో ఉన్న మెథడ్స్ని వీ హ్యావ్ టు ఓవర్ రైడ్. ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ మూవీ విచ్ ఇస్ కాలింగ్ దిస్ క్లోన్ మెథడ్ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఏం జరుగుతుంది, వీఆర్ ట్రైంగ్ టు డూ సూపర్ డాట్ క్లోన్. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వెన్ క్లోనబుల్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ హౌ కెన్ వీ డూ సూపర్ డాట్ క్లోన్? నా పేరెంట్ క్లాస్ దేని నుంచి అయితే నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నానో, ఇఫ్ దట్ ఈస్ అ కాంక్రీట్ క్లాస్ ఆర్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఐ కెన్ యూస్ సూపర్ ఇన్హెరిటెన్స్ వాడినప్పుడు. బట్ హియర్ క్లోనబుల్ ఇస్ అన్ ఇంటర్ఫేస్. ఇందులో క్లోన్కి అసలు ఏ డెఫినేషన్ ఉండదు. సో వెన్ ఐ డూ సూపర్ డాట్ క్లోన్ ఏమవుతుంది? హియర్ కమ్స్ ద ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఫస్ట్ పాయింట్, ఈ క్లోనబుల్ ఇంటర్ఫేస్లో there will be no methods. బట్ ఇక్కడ మనం దేన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం? క్లోన్ మెథడ్ బిలాంగ్స్ టు ద ఆబ్జెక్ట్ క్లాస్ ఆఫ్ జావా. దిస్ ఆబ్జెక్ట్ క్లాస్ is by default the parent class of every class in Java. I repeat, object class is the parent class of every class in Java. So when I do super.clone, it is calling the method clone of class object. ఇది చేస్తున్నప్పుడు మరి దీంతో పని ఏంటి? ఈ ఇంటర్ఫేస్లో దెర్ ఆర్ నో మెథడ్స్ అట్ ఆల్. వెన్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ క్లోనబుల్ ఇన్ జావా, జావా ఏం చేస్తుందంటే మన రన్ టైంకి ఒక హింట్ ఇస్తుంది. దిస్ మూవీ క్లాస్ వాంట్స్ టు క్లోన్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్స్ అని ఒక హింట్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే యూ కెనాట్ కాల్ సూపర్ డాట్ క్లోన్. మీకు ఈ ఎక్సెప్షన్ వస్తుంది, క్లోన్ నాట్ సపోర్టెడ్ అని చెప్పి. సో ఈ ఎక్సెప్షన్ రాకుండా వీఆర్ ఇంప్లిమెంటింగ్ క్లోనబుల్. This super.clone is from the object superclass of this class movie. Point number 1. Point number 2 is, if you don't write implements clonable, Java runtime by default ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్లోనింగ్ని అలో చేయదు. ఆబ్జెక్ట్ క్లోనింగ్ని అలో చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ క్లోనబుల్ సో దాట్ Java runtime will understand this class wants to clone its own objects. అందుకే we are writing clonable. So this is written for hint that Java runtime needs. I hope this is clear now. So this is all about our class movie. Now let's get into our main method. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇన్సెప్షన్ అనే సినిమా ఇంగ్లీష్లో బై డిఫాల్ట్ ఉంటుంది. సో ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద అట్రిబ్యూట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. ఒక ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత if I want to add another movie, if I want to create another object for the movie Inception with language Hindi or Telugu, ఈ ఎగ్జిస్టింగ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ని తీసుకుని దాన్ని క్లోన్ చేస్తా. క్లోన్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇట్ విల్ కాల్ సూపర్ డాట్ క్లోన్. సూపర్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్లాస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్ ఈస్ ఆఫ్ టైప్ మూవీ. సో ఈ ఆబ్జెక్ట్ని క్లోన్ చేసి ఐ టైప్ క్యాస్ట్ ఇట్ టు మూవీ. సో ఇక్కడ నాకు ఫైనల్గా విత్ సేమ్ అట్రిబ్యూట్స్ ఇంకొక డిఫరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దిస్ ప్రోటోటైప్ మూవీ ఆబ్జెక్ట్ అండ్ క్లోన్డ్ మూవీ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వాటి అట్రిబ్యూట్ వాల్యూస్ మాత్రమే సేమ్. దీని తర్వాత నేను హ్యాపీగా క్లోన్డ్ మూవీ డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు అని రాసుకుంటాం. సో దట్ ఐ గెట్ కంప్లీట్లీ న్యూ ఆబ్జెక్ట్ విత్ లాంగ్వేజ్ యాజ్ తెలుగు. మిగతా డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో ఇక్కడ అదే రాసుకున్నాను నేను.
we will be cloning the prototype object and change the necessary properties. సో ఇక్కడ మనం పైన డిస్కస్ చేసుకున్న ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేయాలంటే వీ హ్యావ్ 3 steps. వన్ ఇస్ డిఫైన్ ద ప్రోటోటైప్. డిఫైన్ ప్రోటోటైప్ అంటే దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రోటోటైప్. నా క్లాస్కి ఐ ఇంప్లిమెంట్ క్లోనబుల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంప్లిమెంట్ ద క్లోన్ మెథడ్. హియర్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ద క్లోన్ మెథడ్. ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ మెథడ్ని కాల్ చేస్తుందో దానిని క్లోన్ చేస్తాం. అండ్ దెన్ ఐ రిటర్న్ ఎ కంప్లీట్లీ న్యూ ఆబ్జెక్ట్. అండ్ ద లాస్ట్ స్టెప్ ఇస్ యూజ్ ద క్లోన్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ఐఎమ్ యూజింగ్ ద క్లోన్డ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్. ఈ డిజైన్ ప్యాటర్న్లో ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. పైన మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మూవీ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటింగ్ ద కాపీ. వేరే ఎక్స్టర్నల్ క్లాసెస్ కాపీని క్రియేట్ చేయట్లేదు. మూవీ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటింగ్ ద కాపీ. సో ఇలా ఎందుకు చేయాలి? వై షుడెంట్ వి గివ్ యాక్సెస్ టు ద ఎక్స్టర్నల్ క్లాసెస్ టు క్రియేట్ ద క్లోన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఇస్ నా క్లాస్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, నా క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్, నా క్లాస్ యొక్క మెథడ్స్ గురించి నా క్లాస్కి మాత్రమే తెలుస్తుంది. బికాస్ ఆఫ్ ద కీవర్డ్ ప్రైవేట్. నా అట్రిబ్యూట్స్ అన్ని ప్రైవేట్గా డిఫైన్ అయి ఉన్నాయి. సో ఇంటర్నల్ నాలెడ్జ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఇస్ నోన్ టు మై క్లాస్ ఇట్ సెల్ఫ్. ఇన్ దిస్ కేస్ మూవీ. సెకండ్ రీజన్ ఇస్ ఎన్క్యాప్సులేషన్. మనం ఈ ఎన్క్యాప్సులేషన్ని ఇంట్రడక్షన్ టు ఊప్స్ అనే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బికాస్ ఆఫ్ దిస్ 2 reasons we should make sure that power should be given to the class of that particular object itself. ఈ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ని ప్రోటోటైప్ రిజిస్ట్రీ డిజైన్ ప్యాటర్న్ అని కూడా అంటారు. అలా ఎందుకో చూద్దాం ఇప్పుడు. కన్సిడర్ యూర్ మేనేజింగ్ అ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్. మీ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లో యుల్ బీ ప్రొడ్యూసింగ్ మిల్క్ ప్యాకెట్స్ ఆఫ్ 3 types. లెట్స్ సే హోల్ మిల్క్ ఒకటి, లో ఫ్యాట్ ఒకటి, ఫుల్ క్రీమ్ ఒకటి. దీస్ ఆర్ 3 different types ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్. ఇవి తప్ప మీరు వేరే ఏ టైప్స్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ని ప్రొడ్యూస్ చేయరు. ఈ 3 types అమ్ముతారు మీరు. సో అలాంటి కేసెస్లో ఈ 3 typesకి మాత్రమే యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ స్టోర్ సమ్వేర్. మీరు ఈ 3 different types ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు యూ కెన్ రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లోన్ దెమ్. ఇక్కడ నేను ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ ఎందుకు వాడుతున్నాను? లో ఫ్యాట్ మిల్క్ ప్యాకెట్ ఒక 500 ప్యాకెట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి. వాటి అట్రిబ్యూట్ వాల్యూస్ 90% సేమ్ ఉంటాయి. ఒకటో రెండో చేంజ్ అవుతాయి, లైక్ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్సెట్రా. మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో అందుకే ఇక్కడ నేను ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ వాడుతున్నాను. బట్ ఇక్కడ నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. నేను ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తానో నాకు ముందే తెలుసు. దేర్ ఆర్ ఓన్లీ 3 types: లో ఫ్యాట్, ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్. అలాంటప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్ని విత్ దేర్ డిఫాల్ట్ వాల్యూస్ నేను క్రియేట్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటాను. ఎవ్రీడే మార్నింగ్ వెన్ ఐ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్యాకింగ్ ఒక 500 ప్యాకెట్స్ లో ఫ్యాట్ కావాలి అంటే ఆ లో ఫ్యాట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న లో ఫ్యాట్ ఆబ్జెక్ట్ని క్లోన్ చేసి ఏవైతే అట్రిబ్యూట్స్ని చేంజ్ చేయాలో వాటిని మాత్రమే చేంజ్ చేస్తాం. ఇలా 500 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి 500 times క్లోన్ చేస్తాం. సో ఐ హోప్ దిస్ అప్రోచ్ ఇస్ క్లియర్. ఇక్కడ మనం రిజిస్ట్రీ అని ఎందుకు వాడుతున్నాం? నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ 3 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఎక్కడైనా స్టోర్ చేసుకుంటా. ఎక్కడ స్టోర్ చేసుకుంటా? సింపుల్గా ఒక హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుంటా. ఆ హ్యాష్ మ్యాప్ని నేను రిజిస్ట్రీ అంటున్నాను. ఇన్ ప్రోటోటైప్ రిజిస్ట్రీ ప్యాటర్న్ వీ కెన్ మెయింటైన్ ఎ రిజిస్ట్రీ ఆఫ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ నా ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ ఏంటి? పైన చూసిన ఎగ్జాంపుల్లో నా ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ టైప్ మూవీ. ఇక్కడ ఐ హ్యావ్ 3 types ఆఫ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్. అందుకే ఐ మెయింటైనింగ్ దెమ్ ఇన్ ఎ రిజిస్టర్. దిస్ అలౌ క్లయింట్స్ అంటే ద క్లాస్ ఇన్ విచ్ ద మెయిన్ మెథడ్ ఇస్ ప్రెజెంట్. సో దిస్ విల్ అలౌ మై క్లయింట్ కోడ్ టు ఫెచ్ ఎ ప్రోటోటైప్ ఫ్రమ్ ద రిజిస్ట్రీ అండ్ క్లోన్ ఇట్. నేను లో ఫ్యాట్ మిల్క్ ప్యాకెట్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఐ గో టు మై రిజిస్ట్రీ, లో ఫ్యాట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని తీసుకుని దాన్ని క్లోన్ చేస్తాం. నౌ లెట్స్ సీ హౌ టు బి ఇంప్లిమెంటెడ్. ఒక సింపుల్ క్లాస్ తీసుకుంటాం ప్రోటోటైప్ రిజిస్ట్రీ అని. ఇందులో ఆబ్వియస్లీ మన రిజిస్ట్రీ ఉంటుంది. మన రిజిస్ట్రీ అంటే హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్లో కీ వచ్చేసి స్ట్రింగ్, వాల్యూ వచ్చేసి మన ఆబ్జెక్ట్. మన పాల్ ఎగ్జాంపుల్లో హియర్ ఇట్ విల్ బి మిల్క్ ప్యాకెట్. ఇన్ దిస్ డిస్కషన్ బికాస్ వీఆర్ డీలింగ్ విత్ మూవీస్, ఇక్కడ నేను మూవీ అని పెట్టుకున్నాను. దిస్ ఇస్ ద స్ట్రింగ్ అండ్ దిస్ ఇస్ ద మూవీ. ఒక కొత్త హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసుకున్నాం. కన్సిడర్ ఈ హ్యాష్ మ్యాప్లో నేను చేసే ఆపరేషన్స్ ఏంటి? నా ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయడం అండ్ నా ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయడం. యాక్సెస్ చేయడానికి గెట్ ప్రోటోటైప్, యాడ్ చేయడానికి యాడ్ ప్రోటోటైప్. ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద ప్రోటోటైప్ సింపుల్గా నా కీ ఉంటే సరిపోతుంది, టైటిల్ ఆఫ్ ద మూవీ. అందుకే స్ట్రింగ్ టైటిల్ని పాస్ చేస్తున్నాం. ప్రోటోటైప్ నుంచి ఐఎమ్ గెట్టింగ్ టైటిల్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ నుంచి విల్ గెట్ ద వాల్యూ. ఇక్కడ వాల్యూ ఏముంది? మూవీ ఆబ్జెక్ట్ ఉంది. ఆ మూవీ ఆబ్జెక్ట్ని ఐఎమ్ క్లోనింగ్ ఇట్. ఇది ఎప్పుడు మనం కాల్ చేస్తాం? వెన్ మై ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ మై హ్యాష్ మ్యాప్. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ టు ద హ్యాష్ మ్యాప్, స్ట్రింగ్ టైటిల్తో పాటు ఆబ్జెక్ట్ని కూడా పంపిస్తా, బోత్ కీ అండ్ వాల్యూ. సింపుల్గా హ్యాష్ మ్యాప్ డాట్ పుట్ కీ అండ్ వాల్యూని ప్లేస్ చేస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ విల్ అవాయిడ్ పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్స్.
whenever we have heavy object initialization. మన మిల్క్ ప్యాకెట్ ఎగ్జాంపుల్లో కన్సిడర్ దేర్ ఆర్ 20-30 attributes ఫర్ మిల్క్ ప్యాకెట్. ప్రతిసారి అన్ని ఇనిషియలైజ్ చేయకుండా యూజింగ్ దిస్ ప్రోటోటైప్ రిజిస్ట్రీ ప్యాటర్న్ వీ కెన్ సింప్లీ క్లోర్ ఇట్ అండ్ హెన్స్ వీ కెన్ అవాయిడ్ పర్ఫార్మెన్స్ బాటిల్ లింక్స్. ఇంతేకాకుండా ఇట్ విల్ లీడ్ టు క్లోనింగ్ మెకానిజమ్స్ ఫర్ రీయూజబిలిటీ. ఈ రీయూజబిలిటీ ఎలా వస్తుంది? ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకుని ఐఎమ్ సింప్లీ క్లోనింగ్ ఇట్. And obviously it avoids code duplication, reduces the risk of errors in complex application. These are obvious advantages. Now let's see how this prototype design pattern is implemented in Spring Boot. Spring Boot లో prototype కి కూడా ఒక annotation ఉంటుంది. And that annotation is scope annotation. Scope అనే annotation ఇచ్చి our scope value will be prototype. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది. Spring Boot లో bean means it's an object which is managed by our Spring Boot. మన సాలిడ్ ప్రిన్సిపల్స్లో వి డిస్కస్డ్ అబౌట్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో స్ప్రింగ్కి ఉన్న ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ప్రాపర్టీని యూజ్ చేసి విల్ హ్యావ్ బీన్స్. బీన్స్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్. సో ఈ మూవీ అనే ఆబ్జెక్ట్ని వీఆర్ అనోటేటింగ్ విత్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్. సో దీనివల్ల ఏమవుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ హోల్ కోడ్, ఇంప్లిమెంటింగ్ క్లోన్ మెథడ్, రైటింగ్ ఇంప్లిమెంట్స్ క్లోనబుల్, ఇవన్నీ చేసే బదులు సింపుల్గా I can use @scope prototype. ఇది యాడ్ చేస్తే మన స్ప్రింగ్ ఏం అర్థం చేసుకుంటుంది? దిస్ మూవీ క్లాస్ ఇంటెండ్స్ టు క్లోన్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. దిస్ మూవీ క్లాస్ ఇంటెండ్స్ టు క్లోన్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్స్. సో ఐ విల్ అలౌ ఇట్. సో ఇలా ఈ అనోటేషన్ రాయడం వల్ల స్ప్రింగ్ బూట్లో వెన్ ఎవర్ ఎ న్యూ బీన్ ఇస్ క్రియేటెడ్, మన స్ప్రింగ్లో ఏం మాట్లాడుకున్నాం? ఒక బాక్స్ ఉంటుంది, అందులో అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నాకు ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ని ఆ బాక్స్ నుంచి తెచ్చుకుంటా అని మాట్లాడుకున్నాం, జస్ట్ టు సింప్లిఫై థింగ్స్. సో ఇలా ఆ బాక్స్ నుంచి ఆబ్జెక్ట్ తెచ్చుకునే ప్రాసెస్ని బీన్ అంటారు, రిక్వెస్టింగ్ ఎ బీన్. సో వెన్ ఎవర్ యూ రిక్వెస్ట్ ఎ బీన్ ఫ్రమ్ స్ప్రింగ్ బూట్, ఎ న్యూ ఇన్స్టెన్స్ విల్ బి క్రియేటెడ్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ యాడింగ్ దిస్ అనోటేషన్ బై ఫాలోయింగ్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఏమవుతుంది? ఫర్ అ క్లాస్ వీఆర్ క్రియేటింగ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్, ఓన్లీ వన్ సింగిల్ ఆబ్జెక్ట్ వెన్ ఎవర్ ఎ బీన్ ఇస్ రిక్వెస్టెడ్. But here it is the exact opposite. Whenever the bean is requested, a new instance is created. This is how Spring Boot offers prototype design pattern. Now let's see how can we do method overloading in a prototype class. Because it's implementing clonable, this is a prototype class. This is how we define a prototype. ఇందులో రెండు attributes ఉన్నాయి. Prototype design pattern లో we have to implement clone method. But ఇక్కడ రెండు clone methods ఉన్నాయి. They are overloaded because here there is only one input parameter, here there are two. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ స్టెప్లో నేను సింపుల్గా క్లోన్ చేసేసుకుంటున్నాను నా ఆబ్జెక్ట్ని. కన్సిడర్ ఎగ్జాంపుల్ కాంతారా కన్నడ. దిస్ ఇస్ మై ఆబ్జెక్ట్. ఆ ఉన్న ఆబ్జెక్ట్ని ఐఎమ్ క్లోనింగ్ ఇట్. ఈ క్లోన్ చేసిన కొత్త ఆబ్జెక్ట్కి నేను లాంగ్వేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, తెలుగు అని. సో ఇక్కడ ఇన్పుట్ పారామీటర్గా న్యూ లాంగ్వేజ్ అనే వేరియబుల్లో తెలుగు అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫర్ ద క్లోన్డ్ ఆబ్జెక్ట్ ఐఎమ్ అసైనింగ్ ద లాంగ్వేజ్ యాజ్ తెలుగు అండ్ ఐఎమ్ ఫైనల్లీ రిటర్నింగ్ మై క్లోన్డ్ న్యూ ఆబ్జెక్ట్. సో ఇలా లాంగ్వేజ్ మాత్రమే కాదు, మీ క్లోన్డ్ ఆబ్జెక్ట్కి ఎన్ని యాట్రిబ్యూట్స్కి కొత్త వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటే అన్ని ఇన్పుట్ పారామీటర్స్ పంపించచ్చు. ఇక్కడ నేను లాంగ్వేజ్ ఒకటే చేంజ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ నేను టైటిల్ అండ్ లాంగ్వేజ్ రెండు చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ ఏ ప్రోటోటైప్ క్లాస్. మన ప్రోటోటైప్ క్లాస్లో ఇఫ్ వీ హ్యావ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లైక్ ఇంట్, ఫ్లోట్, డబుల్ ఆర్ ఈవెన్ స్ట్రింగ్, ఈవెన్ దో స్ట్రింగ్ ఇస్ నాట్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ వీ కెన్ సింప్లీ క్లోన్ ఇట్. బట్ కన్సిడర్ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ కలెక్షన్స్ హియర్. Private list of genres. There can be multiple genres. So when you're dealing with collections, you should be more careful. Endukante the prototype design pattern uses shallow copying by default. But in cases of complex objects like collections, shallow copying will not work. So the default offering of prototype design pattern does not work in case of collections. Deep copying might be necessary to avoid shared references. ఈ షేర్డ్ రెఫరెన్సెస్ గురించి మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ని డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా డీటెయిల్డ్గా చూసాం. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ షేర్డ్ రెఫరెన్సెస్ ఇన్ కలెక్షన్స్, ప్లీజ్ గో అండ్ విజిట్ దట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో. సో లెట్స్ సీ వాట్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ వైల్ డీలింగ్ విత్ కలెక్షన్స్. ఎక్స్ట్రా ప్రికాషన్స్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రా కోడ్ రాయాలంతే. కన్సిడర్ వీ హ్యావ్ ఎ ప్రోటోటైప్ క్లాస్ కాల్డ్ నెట్ఫ్లిక్స్ ప్లాన్. ఇందులో I have an attribute plan name of type string. In addition to this, we are having attribute called features. This is of type list of string. This is a collection. సింపుల్గా కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు.
because we are dealing with prototype design pattern, we have to override this clone. Whenever an object of prototype class Netflix plan calls this clone method, this will get executed. super.clone. ఇక్కడ నుంచి మనకు ఒక కొత్త క్లోన్డ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ క్లోన్డ్ ఆబ్జెక్ట్లో I'll have plan name and plan features. This is completely different from the prototype object created for Netflix plan. When a new object is created, దీని వాల్యూ కంప్లీట్గా వేరే ఉంటుంది. బట్ నా ప్రోటోటైప్ ఆబ్జెక్ట్లో ఇఫ్ ఐ చేంజ్ ఫీచర్స్, ఈ క్లోన్డ్ ఆబ్జెక్ట్లో కూడా ఈ ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ ఐఎమ్ డూయింగ్ ఏ డీప్ కాపీ ఆఫ్ ఫీచర్స్ లిస్ట్. ఆ డీప్ కాపీ ఎలా చేస్తాం? సేమ్, దిస్ డాట్ ఫీచర్స్ సే, వాల్యూస్ సేమే, but I am creating a new array and assigning it to clonedPlan.features. I hope this is clear. If this is not clear, we have discussed this in detail in our builder design pattern video. అందుకే నేను ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయట్లేదు. దీన్ని యూజ్ చేసి డీప్ కాపీ ఎలా చేయాలో చూపించాను. అండ్ ఈ క్లోన్డ్ ఆబ్జెక్ట్లో బికాజ్ వీఆర్ యూజింగ్ కలెక్షన్స్, ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దీని నుంచి అయితే మనం క్లోన్ చేస్తున్నామో దానిలో ఉన్న ఫీచర్స్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ కలెక్షన్స్, దాని రిఫరెన్సెస్ ఇందులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ వీఆర్ డూయింగ్ ఎ డీప్ కాపీ. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ గురించి అడిగితే మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ వీడియోలో మాట్లాడుకున్నవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి. సో ఆ డిస్కషన్ మీకు జనరల్గా బాగానే వెళ్తుంది. దే వాంట్ టు డ్రిల్ డౌన్ ఆన్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్, దే విల్ టచ్ అప్ ఆన్ దీస్ టాపిక్స్. మీ అట్రిబ్యూట్స్లో దే విల్ ట్రై టు గివ్ కలెక్షన్స్ అండ్ దెన్ దే విల్ ట్రై టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఆన్ షాలో కాపీ వర్సెస్ డీప్ కాపీ. అందుకే ఇలాంటి ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్. So yeah, that's it about prototype design pattern. This is also called as prototype registry design pattern. నేను ప్రతి డిజైన్ ప్యాటర్న్కి చేసినట్టే ఈ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని కోడ్ చేసి I'll push it to GitHub. I'll be sharing that link in the description below. Go through that code. If you have any doubts regarding that code, let me know in the comment section.